అసలు మీరు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే దానికి యూ హ్యావ్ అ జెన్యూన్ రీజన్, అంటే టైం ఉంది అని చెప్పి. కానీ స్టార్ట్ చేశాక ఆ హర్డిల్స్ అన్ని ఫేస్ చేయడానికి వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ యూ? మోటివేషన్ అనేది ఏమీ కదమ్మా, మనకి దేవుడు ఒక మంచి బాడీని ఇచ్చాడు, అంతా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఐడియల్గా ఎందుకు ఉంచాలి అంటే మన బాడీలో అన్ని పార్ట్స్ పని చేసేంత వరకు మనం వర్క్ చేయాలి అనేది. 200-300 మెంబర్స్కి మీరు సింగిల్ హ్యాండెడ్గా నేను 500 కూడా సింగిల్గా చేయగలనమ్మా. ఏదో అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు భగవంతుడు అని, అది ఇచ్చాడు కాబట్టి ఏమో కానీ నాకేం అనిపించదు. అంటే ఉషా మూల్పూరిస్ కిచెన్కి రావాలనుకున్న వాళ్ళు తప్పితే ఎవరికి తెలియదు అక్కడ అది ఉంది అనేది. అలా అయినా కానీ అంత సక్సెస్ చేశారు అంటే ఆ క్రెడిట్ అంతా నేను. మీ సన్స్ గురించి చెప్పండి. మీరు అంటే అందరికీ తెలుసు లైక్ నాగశౌర్య గారి మామ్ ఇట్లా బిజినెస్ చేస్తున్నారు అని, కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ సక్సెస్ గురించి లేకపోతే వాళ్ళ స్టోరీస్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతుంటారు పర్సనల్గా? అంటే యాక్చువల్గా అమ్మ ఇప్పటికీ నేనైతే హ్యాపీ ఫీల్ అవును వాడి విషయంలో కూడా. కానీ చాలా అంటే ఈ అనంతరం మీడియా ద్వారా నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా. ఎందుకంటే ఇక్కడ మాదాపూర్లో కానీ అక్కడ కుకట్పల్లిలో కానీ మొత్తం అంతా ఎన్టీఆర్ గారు వీళ్ళందరి మొత్తం పెట్టాను, అన్నీ పెట్టాను. అయితే చాలా మంది నన్ను అడిగారు నా శౌర్య గారిది ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు. అంటే వాళ్ళందరూ లెజెండ్స్ అండి, అందుకు పెట్టాను అని అంటే. నేను టేబుల్ టు టేబుల్ వెళ్తుంటా, అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఏంటంటే నాకు 200 టైమ్స్ వచ్చాము, 300 టైమ్స్ వచ్చాము అని చెప్తూ ఉంటారు. వాళ్ళే చెప్తుంటారు సార్ 10 టైమ్స్ పైనే వచ్చాము మేము, 20 టైమ్స్ 50, వాళ్ళే అసలు ఎంత ఇదిగా చెప్తూ ఉంటారు. ఆ వరకు ఒక మంచి ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. మీరు అంటే డైలీ రన్ చేస్తున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్లో స్టిల్ నాకు ఇప్పటికి కూడా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఈ డిపార్ట్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనిపించే డిపార్ట్మెంట్ ఉంది, కానీ చెప్పానంటే మా వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పలే కానీ అది వాళ్ళకి అర్థమవుద్ది. కానీ మన వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు 100% అమ్మని ఎలాగ అమ్మ ఇది బాగాలేదు, ఇది ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, లేకపోతే అట్లా టైప్లో నాకు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఏమంటారంటే తినేసిన తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చింది అట్లా అంటుంటారు. నేను ఒక్కటే చెప్తా చాలా క్లియర్గా, అది మా స్టాఫ్ కూడా యాక్సెప్ట్ చేయరు. బ్యాడ్ స్మెల్ వస్తుందని మాత్రం చెప్పొద్దండి, మేము యాక్సెప్ట్ చెయ్యం. మేము యాక్సెప్ట్ చేస్తే అది మా ఫెయిల్యూర్ కింద వస్తుంది. మేము ఇంత కష్టపడి బ్లడ్ పెట్టి మేము ఒక్కొక్కరితో ఇంతంత ఫైట్ చేసి చాలా కష్టపడుతున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు వస్తాయి అని అన్నారు కదా, ఓకే ఇప్పుడు కుక్కర్ పలావ్ ప్రైజింగ్ చాలా ఎక్కువ ఉంది, అంత ప్రైజింగ్ ఎందుకు పెట్టారు అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్తాము? మామూలుగా ఎవరన్నా నన్ను డిస్కౌంట్ అడుగుతారు, అది కూడా రేరు. ఓకే, అది 3,000 అవని, 4,000 అవని, 6,000 అవని అమ్మ. నాకు వద్దని చెప్తాను, నా ఇంటికి వచ్చారు భోజనం పెట్టాను అనుకుంటా, కానీ నేను డిస్కౌంట్ అయితే ఇవ్వను. హాయ్ మ్యామ్. హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. అసలు మీరు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే దానికి యూ హ్యావ్ అ జెన్యూన్ రీజన్, అంటే టైం ఉంది అని చెప్పి. కానీ స్టార్ట్ చేశాక ఆ హర్డిల్స్ అన్ని ఫేస్ చేయడానికి వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ యూ? మోటివేషన్ అనేది ఏమీ కదమ్మా, మనకి దేవుడు ఒక మంచి బాడీని ఇచ్చాడు, అంతా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఐడియల్గా ఎందుకు ఉంచాలి అంటే మన బాడీలో అన్ని పార్ట్స్ పని చేసేంత వరకు మనం వర్క్ చేయాలి అనేది. దట్ ఈస్ ద మోటివేషన్. ఇప్పటి వరకు కూడా ఏంటంటే అందరూ చెప్తారు ఎందుకు ఉషా ఒకటి పెట్టావు సరిపోతుంది కదా, మళ్ళీ రెండోది ఎందుకు నువ్వు బాగా టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, హెల్త్ పాడవుతుంది కదా అని అంటుంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు దీంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, సో నేనైతే దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, నాకు ఒప్పుకున్నంత వరకు వర్క్ చేయాలి, నాతో పాటు 10 మందికి వర్క్ ఇవ్వాలి అనేది ఇంట్రెస్ట్. నాకు చాలా ప్యాషన్. అసలు మీ బిజినెస్ జర్నీ అంటే రెస్టారెంట్కి ముందు మీరు ఏం చేసేవాళ్ళు మ్యామ్? రెస్టారెంట్ స్టార్ట్ చేయకముందు అంటే రెస్టారెంట్కి ముందు తెలిసిందే కదమ్మా, నేను ప్రొడ్యూసర్గా 4 మూవీస్ చేశాను. ఓకే, అంతకుముందు వరకు హౌస్ వైఫే నేను. ఓకే ఓకే ఓకే. హౌస్ వైఫ్గా ఉండేటప్పుడు మీ డే టు డే యాక్టివిటీస్ ఎట్లా ఉండేవి? నాకు అప్పుడు కూడా ఏమీ ఖాళీ ఉండేది కాదు, ఎందుకంటే
మా ఇద్దరు పిల్లలు ఎక్కువ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఓకే. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికే వచ్చేవాళ్ళు, ఎందుకంటే పిల్లల్ని బయటికి పంపించేదాన్ని కాదు. అది కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఏదైనా ప్రాక్టికల్గానే కదా, పిల్లలకి బయట ఎక్స్పోజర్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఆ విషయంలో నేను నా పిల్లల పాపం ఎక్స్పోజర్ ఇవ్వలేదు, అది నా ప్రాబ్లమే. ఏంటంటే బయటకు వెళ్తే ఎవరన్నా ఏమన్నా తిట్టుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అని, ఎవరన్నా మీరు వెళ్ళొద్దు, ఎవరినైనా ఫ్రెండ్స్ని ఇంటికే తెచ్చుకోండి అని చెప్పేదాన్ని చిన్నప్పటి నుంచి. సో ఎప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు, ఇంకా అట్లా వాళ్ళకందరికీ వండి పెట్టడం అదంతా నాకు ఇష్టం. అలా జరిగిపోయేది కాబట్టి నాకు ఎప్పుడూ కూడా అసలు టైం ఎప్పుడు ఖాళీ అయితే ఉండేది కాదు. హౌస్ వైఫ్ కాను ఖాళీ ఉండేది కాదు. అంటే ఎవరికైనా అంతే, మా హౌస్ వైఫ్ అంటే కూడా ఎవరికి ఖాళీ ఉండదు. నాకు ఇంకా ఇంటికి ఎక్కువ పిల్లల ఫ్రెండ్స్, ఈయన ఫ్రెండ్స్ అందరూ రాబట్టి ఈ వంటలు చేస్తూ అలా అయిపోయింది. అదే అనిపిస్తుంది, ఇప్పుడు ఇంత సక్సెస్ చేశారు భగవంతుడు అని అంటే కనుక, నేను ఏమీ ఆశించకుండా అందరికీ మంచి ఫుడ్ పెట్టాను కదా. ఈవెన్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా నేను మంచి ఫుడ్ పెట్టాను. సో అందుకని దేవుడు మనకి నాకు ఇంత మంచి ఈ ఏజ్లో ఇంత సక్సెస్ ఇచ్చాడు, ఇంత పేరు ఇచ్చాడు అనేది మాత్రం నేను దేవుడికే థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఓకే. మీరు ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తున్నప్పుడు కూడా మీరే ఫుడ్ కుక్ చేసుకొని? నేను ఐరా క్రియేషన్స్లో మా స్టాఫ్ ఉంటారు కదమ్మా, రోజు ఒక 50 మెంబర్స్కి అయితే మాత్రం కంపల్సరీగా వంట చేసి తీసుకెళ్లేదాన్ని. అంటే ఒక 4-5 ఐటమ్స్ కంపల్సరీగా. షూటింగ్ ఉన్నప్పుడు కూడా నేను ఇంకా నాన్ వెజ్ కానీ అవన్నీ కానీ అందరికీ చాలా వరకు వండి తీసుకెళ్లేదాన్ని. అలా కాకుండా మీడియాలో మనం అలా పెట్టినప్పుడు కూడా నేను కంపల్సరీగా చాలా వరకు నేను కుక్ చేసేదాన్ని. అంటే ఒక 200 మెంబర్స్కి కూడా కుక్ చేసి ఇచ్చేదాన్ని. అది నాకు అంటే క్యాటరింగ్కి ఇచ్చిన కొన్ని ఐటమ్స్ నేను చేయటం అనేది నాకు ఇష్టం ఉండేది. ఒక 200-300 మెంబర్స్ కి మీరు సింగిల్ హ్యాండెడ్ గా? నేను 500 కూడా సింగిల్ గా చేయగలనమ్మా. అవునా? ఓకే. అంటే ఉప్పు కారాలు అన్ని చూడడం, అది ఏదో అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు భగవంతుడు అని, అది ఇచ్చాడు కాబట్టి ఏమో కానీ నాకేం అనిపించదు, ఈజీగానే చేయగలుగుతా. అంటే కటింగ్ అయితే చేసి ఇవ్వాలి కదా, నేనే చేయలేను కదా అంటాను. అది వంట చేయటం అయితే నేను 1000 మెంబర్స్ కన్నా నేను ఒక్కదాన్నే చేయగలనమ్మా. ప్రాబ్లమ్ చేయగలను. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ బువారాసం వల్ల నాకు చెఫ్స్ అందరూ మంచిగా సెట్ అయ్యారు. సో ఫస్ట్లో చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయాల్సినంత అవసరం అయితే ఉండట్లేదు, మా వాళ్ళే చేసుకుంటున్నారు అంతా. అది ఇంకా కాకపోతే ఇప్పటికీ కూడా నాకేంటంటే కనుక ఆ ప్లేటింగ్లో ఉన్న ఐటమ్ని చూసి నాకు అర్థమైపోతుంది, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా నాకు తెలిసిపోతుంది. సో వెంటనే ఏదన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటే కనుక నేను అంతా చూస్తూ ఉంటాను కాబట్టి అది బాగాలేదని మళ్ళీ వెనక్కి పంపించి, అంటే చిన్న మైన్యూటే ఉంటుంది, పెద్ద ఇదేమి ఉండదు, అది మళ్ళీ వెంటనే రెక్టిఫై చేసి పంపిస్తాను. ఓకే. ఇప్పుడు మీరు బువారా స్వామి గురించి మాట్లాడారు కాబట్టి ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్తున్నారు, యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో అంటే అక్కడ ప్రత్యేకత ఏంటి అండ్ మీరు ఎందుకు అంతలా నమ్మడం జరిగింది? అంటే యాక్చువల్గా ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పానమ్మా. బువారా స్వామి అంటే సైట్ డిస్ప్యూట్ ఉన్నాయి దానికి అది ఫేమస్ అని చెప్పారు, ఎవరో చెప్పినప్పుడు నేను వెళ్ళాను, మాకు కూడా అట్లానే కొంచెం ఉన్నాయని అన్నప్పుడు అక్కడ ఆయన చెప్పారు, పంతులు గారు చెప్పారు 7 weeks అదే అంటే మనం ఏ రోజు అనుకుంటే అట్లా మనం అంటే ఇదే స్పెసిఫిక్ డే అని కాదు, మండేస్ అయితే 7 Mondays లేకపోతే 7 Tuesdays అలా వీక్లో మనం ఏదైనా సేమ్ అదే డే 11 ప్రదక్షిణాలు చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పారు. నేను అప్పుడు వెంటనే చేశారు అనుకున్నాను. అనుకున్న తర్వాత మా హస్బెండ్ అడిగారు, ఉషా రోజు మనం ప్రతి వీక్ విజయవాడ ఎలా వెళ్తాము, నువ్వు గబాలను అనేసుకున్నావు అంటే నేను అనుకున్నానండి, మీరు అనలేదు అన్నా కానీ తను కూడా చాలా నమ్మకంతో వచ్చేవాళ్ళు, అంత కలిసి వెళ్ళేవాళ్ళం. ఏ రోజు కూడా చాలాసార్లు అంటే ఇప్పుడు 7 weeks కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 week 10 days ఒక గ్యాప్ తీసుకుని మళ్ళీ అట్లా చాలాసార్లు వెళ్ళాం. కానీ ఎప్పుడు కూడా అసలు మాకు ఆటంకం కలగనివ్వలేదు. ఓకే. అది ఒకటి బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత నాకు అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు లెగ్మెంట్ టేర్ అయింది, అది ఎట్లా ఇదైందో కూడా తెలియకుండా సరైపోయింది అనమాట. ఆ ఇదిలోనే మేము స్టార్ట్ చేసినప్పుడే నాకు ఈ క్లౌడ్ కిచెన్ అనుకున్నది, ఫస్ట్ ఒక ప్లేస్ చూసినప్పుడు క్లౌడ్ కిచెన్ అనుకుని అంటే అప్పుడు దాకా ఒప్పుకొని ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా కూడా సరే జాగ్రత్తగా చేసుకో, చెఫ్స్ని పెట్టి చేయించుకో అని చెప్పారు. దాన్ని క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగానే రెస్టారెంట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. మనం క్లౌడ్ కిచెన్ అనుకున్నాం కానీ దేవుడి దయ వలన మనది తెలిసే ఉంటుంది, లోపలికి ఉంటుంది చాలా, అంటే డెడ్ ఎండ్ ఉంటుంది. అంటే ఉషా మూల్పూర్స్ కిచెన్కి రావాలనుకున్న వాళ్ళు తప్పితే ఎవరికి తెలియదు అక్కడ అది ఉంది అనేది. అలా అయినా కానీ అంత సక్సెస్ చేశారు అంటే
ఆ క్రెడిట్ అంతా నేను భూవరా స్వామికి ఇస్తానన్నమాట. ఓకే. ఇలా ఇంటర్వ్యూలో విని చాలామంది అక్కడికి వచ్చి నేను వెళ్ళినప్పుడల్లా చాలామంది కలుస్తారు. కలిసిన మ్యాక్సిమం అందరూ కూడా మేము అనుకోని పని అంతా మాకు అయిపోయింది, మాకు సెకండ్ వీక్లోనే అయిపోయింది, థర్డ్ వీక్లోనే అయిపోయింది, లేకపోతే 7 వీక్స్కి అయింది, మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేసాం, ఇట్లా అన్ని పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మీ వలన వచ్చామంటే నా వలన కాదు, భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, మీరందరూ కూడా ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. ఎంత ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తారు మ్యామ్ మీరు? అదేనమ్మా, నేను యాక్చువల్గా 1 వీక్ 7 వీక్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ మ్యాక్సిమం 2 వీక్స్ గ్యాప్ తీసుకుని వెళ్తానమాట. ఇప్పుడు మాత్రం ఒక 3 మంత్స్ అయింది, కొంచెం నాకు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయింది, అదే ఫంగస్ ఫామ్ అయ్యి కొంచెం అందుకుని దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అంటే హెల్త్ బాగుంటేనే కదా మళ్ళీను, అందుకే ఇదివరకు అంతకు ముందు అయితే మూర్ఖంగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను సిక్ అయితే నా మీద ఇంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం, అందుకుని నేను సరిగ్గా ఉంటేనే కదా అలా ఉండాలి, దేవుడికి అర్థం చేసుకోగలరు కదా, ఎక్కడున్నా ఆయన అయితే పూజించుకుంటాము, అందుకని కొంచెం టైం తీసుకున్నాం. అండ్ మీ సన్స్ గురించి చెప్పండి. మీరు అంటే అందరికీ తెలుసు లైక్ నాగశౌర్య గారి మామ్ ఇట్లా బిజినెస్ చేస్తున్నారు అని, కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ సక్సెస్ గురించి లేకపోతే వాళ్ళ స్టోరీస్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతుంటారు పర్సనల్గా? అంటే యాక్చువల్గా అమ్మ ఇద్దరు, పెద్దబాబు కూడా అంటే తన సెలబ్రిటీ కాదు కాబట్టి, కానీ పెద్దబాబు కూడా బాగా చదువుతాడు, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా మంచి ఇంటెలిజెంట్. కాకపోతే కనుక ఇప్పటికీ నేనైతే హ్యాపీ ఫీల్ అవును వాడి విషయంలో కూడా. ఏంటి అంటే ఉన్న ఇదిని పూర్తిగా పెట్టడు అని. కాకపోతే మన 2024లో IAS అవార్డు వచ్చింది, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తాడు, ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది. లేదు మ్యామ్, ఈ రోజు గౌతమ్ గారికి నేనున్నాను, నేను లైమ్ లైట్ వేస్తాను అనమాట. ఓకే సార్, నేను మీ రీసెర్చ్ అంతా చదివాను క్లౌడ్ కంప్యూటింగ్ గురించి, హౌ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్, మీరు ఒక గూగుల్ స్కాలర్, హౌ యు ఆర్ రైటింగ్ ఆల్ ద పేజెస్ అండ్ ఆల్, మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఓకే మేడం ఇలా చెప్తున్నారులే కానీ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ వెరీ గుడ్ వర్క్. అలాగే బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్. ఇంక శౌర్య గురించి నేను చెప్పనక్కర్లే, అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా అంటే ఈ అనంతరం మీడియా ద్వారా నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా. ఎందుకంటే మా ఉషా ముల్పురిస్ కిచెన్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఏంటంటే ఆడపిల్లలు అవని, పిల్లలు జాబ్ చేసేవాళ్ళు, ఇంకా బ్యాచిలర్స్ అవని, ఫ్యామిలీస్ అవని, అంటే చిన్న పిల్లలు అవని, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు శౌర్య అంటే ఇష్టం, మాకు శౌర్య సినిమాలు చూస్తాము అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. సో నిజంగా నేను యాక్చువల్గాను మా ఇక్కడ మనం షముల్పురిస్ కిచెన్ రెస్టారెంట్లో ఇక్కడ మాదాపూర్లో కానీ అక్కడ కుకట్పల్లిలో కానీ మొత్తం అంతా ఎన్టీఆర్ గారు వీళ్ళందరి మొత్తం పెట్టాను, అన్నీ పెట్టాను. అయితే చాలా మంది నన్ను అడిగారు నా శౌర్య గారిది ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు. అంటే వాళ్ళందరూ లెజెండ్స్ అండి, అందుకు పెట్టాను అని అంటే, శౌర్య లెజెండ్ కాదని మీరు ఎలా అనుకుంటారు, వెనక ఏ సపోర్టు లేకుండా వచ్చారు కదా అని వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయిలాగా, మీ మదరే మీరు అలాగ అనుకుంటే ఎట్లాగా, మీరు పెట్టాలి అని చెప్పి నాతో ఎంతో మంది ఫైట్ చేశారు. నిజంగా వాళ్ళందరి అభిమానానికి మాత్రం మీ అనంతరం మీడియా ద్వారా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తున్నారు? అది తనగానే మీరు అడగండి, ఎవరి ఇది వాళ్ళదే కదా అంటారు, అది ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే. ఓకే అండ్ ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద బిజినెస్ మ్యామ్. అంటే ద సిరీస్, అంటే ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో ఏంటి అంటే, ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ F&B ఫుడ్ అండ్ బేవరేజెస్లో కొత్త రెస్టారెంట్ పెట్టాలి అంటే ఏమేమి మిస్టేక్స్ చెయ్యాలి లేకపోతే చెయ్యకూడదు, చేసిన దాని నుంచి ఏం నేర్చుకుంటారు, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి. సో ఉషా ముల్పురిస్ కిచెన్ ఇట్స్ బిన్ హౌ మెనీ ఇయర్స్ మ్యామ్? అంటే మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మనదమ్మ ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మ్యామ్? 2 branches, మాదాపూర్ అండ్ కుకట్పల్లి. ఓకే, అండ్ ఈచ్ బ్రాంచ్లో మీకు రఫ్గా రెవెన్యూ ఎంత జనరేట్ అవ్వచ్చు మంత్లీ? అంటే అది డిపెండ్స్ అమ్మా. అంటే ఒక మంత్ మనకి మంచి బిజినెస్ ఉంటుంది, ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చింది లేకపోతే కార్తీక మాసం వచ్చింది అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ కానీ అది కానీ 1.5 to 2 వరకు మనకి వస్తుంది, 1.5 to 2 CR వరకు 2 CR వరకు వస్తుంది. ఓకే, అండ్ ఈచ్ బ్రాంచ్కి మీరు ఎంప్లాయీస్ని ఎంతమందిని మెయింటైన్ చేస్తారు మ్యామ్?
రఫ్గా? అంటే ఈచ్ బ్రాంచ్కి 75 టు, ఇక్కడ మన మాదాపూర్లో అయితే 75 to 100 ఉంటారు, అక్కడ 100 to 125 అలా ఉంటారు. ఓకే ఓకే ఓకే. అంటే కొంచెం నేను ఎంప్లాయీస్ని ఎక్కువ మందిని పెట్టుకుంటాను, ఎందుకంటే కుషన్ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనకి చెఫ్స్ కూడా ఏంటంటే సేమ్ అదే టేస్ట్ చేయడానికి, అంటే ఆ డిపార్ట్మెంట్ అంత వాళ్ళు ఉండాలి అనేది నేను పెట్టుకుంటాను అనమాట. అంటే ఒక హెడ్ చెఫ్ అనే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉండాలి. అందుకని ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఒంట్లో బాగోదు, ఎవరు ఎప్పటికి అవసరం అవుతుందో తెలియదు. ఎవరున్నా లేకపోయినా అందరూ అదే టేస్ట్లో చేయాలి అనే ఇదిలో ఎక్కువ మందిని, కిచెన్లో మాత్రం ఎక్కువ మందిని పెట్టుకుంటుంటాను అనమాట. అలా పెట్టినా అండ్ నిన్న మాదాపూర్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరే ఉండాల్సి వచ్చింది. అదే చెప్తున్నా, అంటే అంతమందిని పెట్టినా ఉండాలి. సో నాకు నేను ఉంటాను కాబట్టి కొంచెం మేనేజ్ చేసేసాం అనుకోమ్మా. అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను మ్యాక్సిమం ఎక్కడైనా కానీ హౌస్ కీపింగ్ అవని, డైనింగ్ అవని అమ్మ, లేదు అంటే స్టోర్ అవని, ప్రతి దాంట్లో కూడా కొంచెం ఎక్కువ మందిని పెట్టుకుంటాను. దానివల్లనే నాకు కొంచెం శాలరీస్ కొంచెం ఎక్కువ అవుతాయి, కానీ దానివలన వాళ్ళకి కొంచెం కుషన్ ఉంటుంది, నాకు కొంచెం టెన్షన్. ఎంత చేసినా ఎంతమందిని పెట్టినా టెన్షన్ వేరే. కాకపోతే ఏంటంటే గబాలను మళ్ళీ రాలేదంటే ఆ ప్లేస్లోకి నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకని ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు రాకపోయినా ఒక్కళ్ళైనా ఉంటారనమాట. అంటే ఏంటి, నేను స్టోర్లో కానీ అట్లా ఏదైనా చెప్పేది. అదే కిచెన్లో అయితే కనుక ఇద్దరు ముగ్గురు కంపల్సరీగా ప్రతి డిపార్ట్మెంట్కి ఉంటారు, ఎవరెక్కడ మానేసినా కానీ. సో అందుకని మనం కంటిన్యూ షిఫ్ట్స్ కూడా రన్ చేస్తాము. అంటే మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ 12 దగ్గర నుంచి నైట్ 11:30, 12 వరకు కూడా మనకు కంటిన్యూ ఉంటుంది, మధ్యలో బ్రేక్ అనేది ఉండదు. అండ్ మ్యామ్, ఇప్పుడు బేసిక్గా F&B బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి మెటీరియల్ రిసోర్సింగ్ అంటే ఇప్పుడు మనకి ఉప్పు పప్పు దగ్గర నుంచి ఇవన్నీ చేసేటప్పుడు రిసోర్సింగ్ క్వాలిటీ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రైజింగ్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే వీఆర్ డూయింగ్ బిజినెస్, వీఆర్ నాట్ డూయింగ్ చారిటీ. సో ఇవి సోర్స్ చేసేటప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు రెస్టారెంట్ పెట్టే వాళ్ళకి ఐటమ్ సోర్సింగ్లో మీ సజెషన్? అంటే యాక్చువల్గా అంటే మరి మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తారో నాకు తెలియదమ్మా. కొంచెం నాకైతే అన్నీ కూడా నేను అంటే మనం ఇంట్లో ఎలా వాడుకుంటామో అట్లా నేను ఎక్కువ కాస్ట్ పెట్టి తెప్పిస్తాను. సో నేను అందరికీ అది సజెస్ట్ చేయాలా లేదా అనేది నాకు తెలియదు. మనదైతే మాత్రం ప్రైజెస్ అన్ని కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో నా కాస్ట్ కటింగ్ కూడా కొంచెం ఎక్కువే అవుతుంది అనమాట. నేను మెయిన్ అనుకునేది ఏంటంటేనమ్మా, ఓకే డబ్బులు రాకుండా చేయాలి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనకి ఒక ఎంకరేజ్మెంట్, ఒక హ్యాపీనెస్, ఒక ఇది ఉండాలంటే ఎంతో కొంత, ₹1 ₹2 మనకు వస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది. సో అస్సలు రాదని నేనేమి చెప్పను, కానీ ఏంటంటే మన దగ్గర వచ్చే ప్రాఫిట్ అయితే మాత్రం చాలా తక్కువగానే నేను పెట్టుకుని నేను ఫుడ్ మంచిగా ఇస్తానమ్మా. నేను అనుకునేది ఏంటంటే, మా ఫాదర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. ఫస్ట్ నేను ఆయన చూసి పెరిగాము మేము. సో నాకేమనిపిస్తుంది అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ, మా ఫాదర్ కూడా ఏంటంటే ఎవరికైనా కానీ ట్యూషన్స్ చెప్పినా కానీ ఇంత అని ఎప్పుడు తీసుకునేవాళ్ళు కాదు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు, ఇవ్వకపోతే ఇవ్వలేదు, ఎవరిని అడిగేవాళ్ళు కాదు. అలాగే చాలామందికి బాగా మంచి ఎడ్యుకేషన్ ఆయన చాలా బాగా చేశారు. అలాగే డాక్టర్స్ కానీ ఎవరైనా, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఈ మూడిట్లో అయితే మాత్రం ఓకే డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే కనుక మంచిగా ఇవ్వాలి వాళ్ళకి ఎడ్యుకేషన్. ఇప్పుడు అదే హాస్పిటల్స్ అనుకోమా, డబ్బులు మనం ఎక్కువ తీసుకున్నా మంచి ట్రీట్మెంటే ఇవ్వాలి. అనవసరంగా టెస్ట్లు అనవసరంగా ఎక్కువ రాసేసి అట్లా కాకుండా, ఓకే మీ ఫీజే ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు, టెస్ట్లు రాస్తే మన బాడీ మీద రేడియేషన్స్ ఇవన్నీ పడుతుంది. అట్లాగే ఫుడ్ వచ్చేటప్పటికి ఏంటంటే క్వాలిటీ కనుక లేకపోతే, మనం ఇప్పుడు ఎంత క్వాలిటీ ఇచ్చినా ఇప్పుడున్న ఫుడ్ వలన వచ్చేదాని వలన అన్నీ పోయినాయి. అంతా మెడిసిన్స్ తోటి అంతా ఇదవటం, ఉన్న దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి మంచిగాను. అంటే మన దగ్గరికి అయితే మాత్రం రిపీట్, అంటే నేను టేబుల్ టు టేబుల్ వెళ్తుంటా, అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఏంటంటే నాకు 200 times వచ్చాం, 300 times వచ్చాం అని చెప్తూ ఉంటారు. వాళ్ళే చెప్తుంటారు, సార్ 10 times పైనే వచ్చాము మేము, 20 times, 50, వాళ్ళే అసలు ఎంత ఇదిగా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అన్నిసార్లు వచ్చారు అంటే ఫుడ్లో క్వాలిటీ ఉంది అనేది నేను, అంటే అందరూ ఇదే కదా. ప్లస్ వాళ్ళు కూడా ఏమంటారంటే హోమ్ ఫుడ్ లాగా ఉంది, ఇంట్లో తిన్నట్టే ఉంది మాకు అని చెప్తారు. సో మనం ఇంట్లో చేసుకున్నట్టే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా కానీ అన్నీ మొత్తం పీల్ చేయటం కానీ, శుభ్రంగా కడగటం కానీ, మనం గార్లిక్ కూడా
ఏంటంటే కనుక ఊరికి తీసుకొచ్చింది అట్లా బల్క్గా వేయకుండా దాంట్లో కూడా మనం ఇంట్లో ఎట్లా సెపరేట్ చేస్తామో అట్లా మొత్తం సెపరేట్ చేసి దానికంటూ సెపరేట్ సెక్షను, గోంగూరకి సెపరేట్ సెక్షన్, అట్లా ప్రతి వాటికి మేము చేయటం వలన కొంచెం నాకు స్టాఫ్ ఎక్కువ అవుతారు, కాస్ట్ కటింగ్ కూడా ఎక్కువ అవుతుంది, దాని అంటే శాలరీస్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే. అండ్ ఇక్కడ F&B అనగానే ఒక కాన్సెప్ట్ వస్తుంది మ్యామ్, ఏంటంటే రెసిపీ స్టాండర్డైజేషన్. అంటే ఇప్పుడు మీరు ఒక రెసిపీ ఈరోజు చేశారు అంటే మనమే మళ్ళీ చేస్తే వెళ్ళి రాదు. ఓకే. సో మీకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి రెస్టారెంట్ పెట్టినప్పుడు ఇప్పుడు మీరు ఒకళ్ళకి నేర్పించాలి అంటే వచ్చే చెఫ్కి మీరు వాళ్ళకి ఓకే ఇంత మెజర్మెంట్తో ఇది వేయాలి, ఇంత మెజర్మెంట్తో ఇది వేయాలి అని మీరు ఎలా రెసిపీని స్టాండర్డైజ్ చేశారు ఆ టేస్ట్ కంటిన్యూ అంటే యాక్చువల్గా ఏంటంటేనమ్మా, ఇప్పుడు మన ఇంట్లో మనం ఎవరైనా వండేటప్పుడు ఎట్లా అమ్మా రోజు మెజర్మెంట్స్ వేసుకుంటామా? వేసుకోము కదా. కానీ ఏంటి మ్యాక్సిమం బాగానే వస్తాయి. అంటే ఎప్పుడో ఒకసారి ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ లేకపోతే ఎక్కువ ఫ్రై అవ్వటం సంథింగ్ ఏదో పొరపాటు అయితే జరుగుద్ది, జరగదని నేను చెప్పను. కానీ ఏంటి ఇంట్లో మెజర్మెంట్ చేసుకోము. అట్లాగే ఇక్కడ కూడా మామూలు అంటే ప్రతిదీ ఆర్డరే కదమ్మా, బల్క్ అయితే మీరు చెప్పినట్టు మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్ ఆర్డర్ కూడా వాళ్ళకి అంత ఇదిగా మెజర్మెంట్ ఇవ్వాలంటే మనం ఇవ్వలేము. నేను అది చెప్పటం కూడా ఏంటంటే హాస్యాస్పదం అవుతుంది. ఆటోమేటిక్గా చేసేటప్పుడు ఏమైపోతుందంటేనమ్మా మా చెఫ్స్కి నిజంగా వాళ్ళు కూడా ఒక ఇంట్లో మదర్ కనుక పిల్లలకి ఎలా పెట్టుకుంటారో మా వాళ్ళు కూడా మన ఉషా మూల్పూరిస్ కిచెన్ మన మేడంకి పేరు బ్యాడ్ రాకూడదు అని చాలా హార్ట్ఫుల్గా చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తారు. ఇప్పుడు వరకు అదే జరిగింది, టచ్ వుడ్. సో అందుకు ఏంటంటే మ్యాక్సిమం వస్తూ ఉంటారు, ట్రైన్ అవుతూ ఉంటారు కదమ్మా, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది ఒక్కొక్కసారి ఎప్పుడైనా జరగచ్చు. నేను కూడా ప్రతి టేబుల్ దగ్గర అదే చెప్తాను, మీకు ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము రీప్లేస్ లేదండి మేము చాలాసార్లు వచ్చాం మాకు బాగుందండి అంటారు. మీకు అంటే ఎప్పుడన్నా జరుగుద్దేమో అందుకు నేను చెప్తున్నాను అని నేను ఎప్పుడు చెప్తుంటాను. అండ్ ఫుడ్ అండ్ బేవరేజెస్ లో మెను ఎక్కువ పెడితే దెర్ హస్ బీన్ అ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ కదా. మీరేమో టేబుల్ నిండా మెను వేస్తారు వెళ్ళగానే. ఓకే. సో టేబుల్ నిండుగా ఉంటుంది. సో అన్ని మెను ఐటమ్స్ హౌ యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్? అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు మాకు ఫస్ట్ నుంచి మా మదర్ మమ్మల్ని ఎలాగా అంటే కనుకమ్మా నాకు ఏ కూరంటే ఆ కర్రీ, మా మదర్కి మా ఫాదర్కి సెపరేట్ కర్రీస్, మా బ్రదర్కి వేరే కర్రీ, మా అక్కకి అట్లా అందరికి మా సిస్టర్స్కి అలా సెపరేట్ వండి పెట్టేది. మాకు రైస్ కూడా అందరూ నమ్మేవాళ్ళు కాదనమాట. ఎవరి రైస్ వాళ్ళకి, అంటే పిల్లల వరకు ఎప్పుడు తింటారో వాళ్ళకి రైస్ అంటే రోజుకు ఒక 7 సార్లు రైస్ కుక్ చేసావు అప్పుడు అప్పుడే. సో అదే అలవాటు నాకు వచ్చింది. సో మా పిల్లలకైనా కానీ ఒకరికి ఒకటి ఇష్టం, మా హస్బెండ్కి ఒకటి ఇష్టం, అట్లా డిఫరెంట్ ఐటమ్స్. నేను టేబుల్ ఎప్పుడు కూడా మా టేబుల్ ఫుల్ అయిపోతుంటుంది. అంటే ఒక మటనే వండితే మా శౌర్యకి మటన్ ఫ్రై ఇష్టం, మా హస్బెండ్కి మటన్ గోంగూర అట్లా ఇష్టం, మా పెద్ద బాబుకు ఒక రకం టైప్ ఇష్టం. అట్లా ఎవరిది ఏంటంటే అలాగే ప్రాన్స్ అయినా ఏదైనా అన్నీ నాకు 4-5 ఐటమ్స్ చేయటం అనేది నాకు ఎప్పుడు అలవాటు. సో నేను ఈ రెస్టారెంట్ పెట్టింది కూడా ఒక అమ్మ చేతి వంట టైప్లో వచ్చిన వాళ్ళు వాళ్ళ టేస్ట్ బడ్స్ ప్రకారంగా తినాలి. ఇప్పుడు నాకు ఒకటి నచ్చుద్ది, ఇంకో ఇంట్లోనే మాకు 4 రకాల వెరైటీస్ ఉన్నాయి, అంటే ఆ టేస్ట్ బడ్స్ మారుతున్నాయి. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ ఐటమ్ వాళ్ళకి నచ్చుద్ది అనేదని ఇది లేదా అని అనుకోకూడదు అని. కానీ పెట్టిన ప్రతి ఐటమ్ నాకు నచ్చితేనే, ఆ టేస్ట్ బాగుంటేనే నేను పెడతాను. మా రెస్టారెంట్కి వచ్చిన అందరూ ఉషా మూల్పూరిస్ కిచెన్కి వచ్చిన వాళ్ళు నన్ను చూసి మీకు దీంట్లో ఫేవరెట్ డిష్ ఏంటి అని అడుగుతుంటారు. మీరే ఆర్డర్ ఇవ్వండి. నాకు ఒకటి ఉంటుందండి, మీ టేస్ట్ బట్ వేరే ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా అన్నీ బాగుండి టేస్ట్ చేసినాయి. ఒకరికి ఆయిల్ ఫ్రై ఇష్టం, ఒకరికి తవా ఫ్రై ఇష్టం, ఒకరికి కబాబ్ ఇష్టం, ఒకరికి బిర్యానీ ఇష్టం, ఒకరికి కుక్కర్ పలావ్ ఇష్టం. కుక్కర్ పలావ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ప్రతి టేబుల్ మీద ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేను అంత మెనూ పెట్టానమ్మా. ఎవరు అప్సెట్ అవ్వకూడదు. ఇంత పెట్టినా ఇప్పుడు ఇంకా నన్ను వెజ్ స్టార్టర్స్, వెజ్ ఐటమ్స్ ఇంకా పెంచండి అని అడుగుతున్నారు. దానికే ట్రై చేస్తూ ఉంటున్నాము, పెడుతూనే ఉంటున్నాం స్పెషల్ గా. ఇప్పుడు టోటల్ గా మెనూ ఐటమ్స్ ఎంత ఉంటాయి మ్యామ్ మీ దాంట్లో? టోటల్ కౌంట్ ఆల్మోస్ట్ ఎంత ఉండొచ్చు? అంటే ఉంటాయమ్మా ఒక 100 దాకా ఉంటాయి. కానీ మళ్ళీ ఎవ్రీడే స్పెషల్స్ ఉంటాయి కదమ్మా అన్నీ. అంటే ఒక్కొక్క సౌత్ ఇండియన్లో ఉంటాయి, చైనీస్లో ఉంటాయి, తండూరి ఉంటుంది, కుక్కర్ పలావ్లో కూడా ఫస్ట్లో ఓన్లీ
సింపుల్గాను కోడి పలావ్, మాంసం పలావ్, వెజ్ పలావ్ పెట్టాము, రొయ్యల పలావ్. ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ బాగా వస్తారు కదా స్పెషల్స్ అడుగుతుంటే, దాంట్లోనే గోంగూర, లేకపోతే పండుమిర్చి, లేకపోతే పుదీనా, కొత్తిమీర, అలా ఎవరి ఐటమ్స్ వాళ్ళు అలా అడుగుతుంటే మళ్ళీ అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా మారుతూనే ఉంటుంది కదా మెను అనేది. అంటే ఎప్పుడు కంటిన్యూ వస్తూ ఉంటారు కదమ్మా, వాళ్ళకి బోర్ కొట్టకూడదు. కొన్ని వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాము, మీకు ఏది కావాలమ్మా, మీకు ఎట్లా కావాలి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ట్రై చేస్తాము. అది 4-5 సార్లు బాగుంది అన్న తర్వాత మళ్ళీ మేము పెడుతూ ఉంటాం. అండ్ నాకు పర్సనల్గా అడగాలనిపించే క్వశ్చన్ మిమ్మల్ని, అంటే ఈ స్టేజ్కి వచ్చాక ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ యు ఆర్ టచింగ్ 2 CR రెవెన్యూ అండ్ మీకు ఒక 200 ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా మీరు ఒక ఇద్దరిని హైర్ చేసుకోవచ్చు, మీకేమీ అది పెద్ద విషయం కాదు. కానీ ఇప్పటికి కూడా మీరు టేబుల్ దగ్గరికి వెళ్ళి, అండ్ ఇంకొకటి ఏంటంటే టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎంత బాగా బిజినెస్ చేసినా ఒక నెగిటివ్ రివ్యూ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ రోజు మనకి కొంచెం డే అప్సెట్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మోటివేషన్, అంటే మీరే వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే నేను పెట్టిందే నా ప్యాషన్తో పెట్టానమ్మా. అంటే ఏదో ఎవరికో వదిలేసి చేసేయమంటాం అనేది నాకు ఇది కాదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఒక పాయింట్. ఎందుకంటే 2 రెస్టారెంట్స్ పెట్టాను నేను, ఇంకా రెస్టారెంట్ పెట్టాలని, ఇంకోటి అట్లా బ్రాంచెస్ పెట్టాలని అయితే బాగుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండను, అలా కుదరదు కదా ఎలాగోను. అందుకని మొన్న నేను ఒక రీల్ చేశాను, ఇలాగ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి. నానంటే చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు, వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసాము. వాళ్ళు ఒక 1 వీక్ 10 డేస్లో అందరూ జాయినింగ్ అవుతారు. అంటే ఇప్పటికి చాలా మంది వచ్చారమ్మా, ఒక 150-200 మెంబర్స్ దాకా ఇంటర్వ్యూకి వచ్చారు. అందరూ లేడీస్ ఏంటంటే సెటిల్ అయిపోయి పిల్లలు అంతా లోన్లీగా ఉన్నాము, ఇప్పుడు కంపల్సరీ బిజీగా ఉండాలి, ఏదైనా మాకు శాలరీ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు, మాకు మీరు ఇన్స్పిరేషను, మేము ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వచ్చారు. నేను కూడా వాళ్ళకి ఒకటే చెప్పాను, జాబ్లా నేను కూడా అనుకోవట్లేదండి, ఒక టీం వర్క్గా చేద్దాము, మనము ఎంత బాగా చేసుకుంటే అంత బాగా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి. అందుకని ఇప్పుడు వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను, ఎవ్రీ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి అని. ఎందుకంటే ప్రతి చోట నేను ఉండటానికి నాకు కుదరదు కదా, అలా అని ఏ బ్రాంచు వదలను. కాకపోతే ఈ పూట ఇక్కడికి వెళ్తే ఇంకో పూట ఇంకో చోటకి వెళ్ళినా నేను లేని టైంలో ఎక్కడా కూడా, అంటే చేయాల్సింది కూడా వేరే ఏమీ లేదమ్మా. ఇంట్లో మనం మన పిల్లలకి కానీ మన హస్బెండ్కి కానీ మన ఇంటికి గెస్ట్లు వస్తే మనం ఎలా పెట్టుకుంటాం, సేమ్ అదే కాన్సెప్ట్. నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే, మీరు అంతా థింక్ చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. అందరూ స్టాఫ్ ఉంటారు. అంటే పలావ్ పెట్టంగానే లేదా బిర్యానీ పెట్టంగానే కంపల్సరీగా సైడ్ డిషెస్ పెట్టాలి. మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాము, అయిపోయిన తర్వాత పెడుతూ ఉంటారు. లేదు సలాడ్ ఉంటుంది, ముందే చెప్తుంటారు, స్టార్టర్స్ ముందే పెడితే స్టార్టర్ అయిపోయే టైంకి తీసుకొస్తారు. ఒక్కొక్కసారి మేబీ మా దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. వాటర్ బాటిల్స్ అంటే మినిమం, లేదా కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఏదైనా మాక్టైల్స్ అని కానీ, ఏదైనా కానీ వెళ్ళి వాళ్ళను మనం వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిదీ మనం ఇంటెన్షన్గా ఉంటే వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అదే ఇంటెన్షన్తో నేను ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్తుంటాను. దానికి చాలా మంచి రెస్పాన్స్. అందరూ చాలా ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళు ఒక ఫ్యామిలీగా నన్ను నిజంగా ఓన్ చేసుకుంటారు. నేను కూడా అట్లానే ఇంతమంది ఫ్యామిలీస్ నాకు ఉన్నారనిపిస్తూ ఉంటుంది. అది అందుకని నాకు అందరూ అంటారు, అన్ని గంటలు ఎట్లాగా పాపం చాలా మంది కూర్చోండి అని గబాన్ పక్కకు జరిగి నన్ను ఆఫర్ చేస్తారు, కూర్చోండి. లేదు నేను అన్ని చోట్ల తిరగాలి కదా, నాకు అప్పుడు ఏమనిపించదమ్మా కాళ్ళు నొప్పులు. వన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుద్ది అనమాట. అది 4 గంటలైనా కానీ అలా తిరుగుతూ ఉంటాను. ఆ తర్వాత ఎప్పుడైతే అమ్మ అయిపోయిందో అప్పుడు పని చేయవు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ యాక్చువల్ డ్రగ్ అన్నమాట మిమ్మల్ని నడిపించడానికి. అండ్ మ్యామ్, ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఎఫర్ట్ దట్ యూ నీడ్ టు పుట్ ఇన్? అంటే అసలు ఎంప్లాయీ సోర్సింగ్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది మోస్ట్లీ మీరు? అది ఎవ్వరి దాన్ని బట్టి ఉంటుందమ్మా. 1 CRలో చేసేవాళ్ళు ఉన్నారు, 2 CRలో చేసేవాళ్ళు ఉన్నారు, 5 ఉన్నారు, 10 ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎవరి కాల్ చేసుకుంటారు. నా వరకు నేనైతే మాత్రం నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నాకు అంత కెపాసిటీ లేదు. అంటే నేను ఒక్కదాన్ని పెట్టలేను కదమ్మా. ఇప్పుడు ఏదైనా కానీ అంటే 1-2 పెట్టాము, ఇంక అన్నీ ఎక్కువ పెట్టలేము కదా. ఏంటంటే కనుక నాకేంటంటే సింపుల్గా ఉండాలి, మరీ ఇదిగా ఉండకూడదు. అట్లానే మరీ హైఫై అనేది నేనేమి అనుకోవట్లేదు అనమాట. నా వరకు నేను ఇంకో బ్రాంచ్ పెట్టిన వచ్చిన వాళ్ళది మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి
ఓకే. మంచి ఫుడ్ పెట్టాలి అనేదే నాకు ఇదనమాట. సో అందుకు నేనంటే ఇంత అంటే మన ఏరియాని బట్టి ఉంటుంది కాబట్టి ఇంతని మనం చెప్పలేము. ఓకే. యాజ్ మచ్ ఎంత తక్కువలో అయితే అంత తక్కువలోనే చేసుకోవాలనేది నా కాన్సెప్ట్ అమ్మ. ఓకే. ఓకే. ఎందుకంటే ఇంటీరియర్స్ అనేది అది ఒక్కసారి చూడటానికే కానీ రెండోసారి టేస్ట్ కోసమే వస్తారని నా అభిప్రాయం. ఓకే. కాదు అంబియన్స్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. ఆ టార్గెట్ నేను చేసుకోలేదు. ఓకే. నా వరకు ఒక మంచి ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. అది మాత్రం ఎష్యూరెన్స్ ఇస్తాను. ఓకే. 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 అంబియన్స్ అనేది మీ అంబియన్స్ అనేది నా ప్రయారిటీ కాదు. కాదు. ఓకే. 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 అండ్ అంటే అంబియన్స్ కావాలి అంటేనమ్మా చాలా పెట్టాలి. అంత పెట్టిన తర్వాత టెన్షన్ ఉంటుంది, ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టింది, నేను ఇంతమందితో ఉంది, నేను హ్యాపీగా వర్క్ చేసుకోవాలి. కానీ ఎవ్రీడే అమ్మో ఇంత బిజినెస్ అవుద్దా లేదా, అమ్మ ఇంత పెట్టాము వర్కౌట్ అవుతుందా లేదా అని నాకు ఈ ఏజ్లో ఆ టెన్షన్ నేను తీసుకోదలుచుకోలేదు. ఓకే. యంగ్ జనరేషన్ యూత్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ప్యాషన్ ఉండి చేసుకుంటే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓకే. ఓకే. అండ్ మోస్ట్లీ మ్యామ్ మీరు మీట్ సోర్సింగ్ ఎలా చేస్తారు? అంటే నాన్ వెజ్ రెస్టారెంట్స్ అనగానే మెనీ ఆఫ్ ద అంటే చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్న రెస్టారెంట్లో కూడా ఫుడ్ రైట్స్ జరిగి క్వాలిటీ బాగాలేదు ఇలాంటివి న్యూసెస్ జరిగిన ఉన్నవి. సో మీరు ఎలా అంటే మీరు మీట్ సోర్సింగ్ చేసేటప్పుడు ఎలా క్వాలిటీ చెక్ చేసుకుంటారు? మేము ఎవ్రీడే నా స్టోర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానమ్మా. ఓకే. ఎవ్రీ పీస్ కూడా చెక్ చేస్తారు మా వాళ్ళు. ఓకే. అంటే కేజీకి ఎన్ని పీసెస్ రావాలి, అన్ని పీసెస్ వచ్చినాయా, ఏవి చిన్నగా ఉన్నాయి, ఏవి పెద్దగా ఉన్నాయి. మటన్ కానీ చికెన్ కానీ కంపల్సరీగా మేమంతా ఎవ్రీ పీస్ మాకు సప్లై చేసే వెండర్స్ కూడా మాకు శతకోటి నమస్కారాలు అని మీతో మేము ట్రావెల్ చేయలేమనుకుంటుంటారు. కానీ మళ్ళీ మాకు వాళ్ళకి అట్లా జరుగుతూ ఉంటుంది. ఎవ్వరు అడగరు, మీ వాళ్ళు అడిగినట్లుగా ప్రతిదీ పాయింట్ చేస్తుంటారు అని అంటారు. అదేంటి నేను చెప్తుంటాను, ఏం లేదండి వాళ్ళ తప్పేం కాదు, నేను తిడతాను కాబట్టి, నేను ఒప్పుకోను కాబట్టి. ఒకటి మీరు అనుకుంటున్నారమ్మా, నేను వెండర్స్తో కూడా అదే చెప్తాను. కానీ ఇక్కడ నాకు వచ్చే గెస్ట్లు ఏం కొంచెం తేడా ఉన్నా నన్ను అడుగుతారు. నేను ఉంటాను అక్కడ. నన్ను అడుగుతున్నారమ్మా. మీరు అనుకుంటారు ఏది ఆ మేడం ఎవ్వరూ ఏ రెస్టారెంట్లోనూ ఇట్లా మరి ఇలా పర్టికులర్గా ఉండట్లేదు, మీరే ఇలాగ చిన్న పీసు అన్ని కట్ చేసేటప్పుడు కర్మల్లి మిషన్ కట్ వద్దంటారు, మీరు హ్యాండ్తో అన్నప్పుడు ఎట్లా అవుతుంది అంటే దాన్ని నువ్వే వచ్చి చూడు, నాతో ఉండని మా వెండర్కి చెప్తూ ఉంటాను అనమాట. చూడు నేను ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు, అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చెయ్యొద్దని నేను చెప్తుంటాను. నేను అందరికీ ఏం చెప్తానంటే, మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర మీకు నచ్చకపోతే ఎట్లా చెప్తారో నా దగ్గర కూడా అలాగే చెప్పమని చెప్తా. సో నా దగ్గర అలా ఓపెనే చెప్తున్నారు అన్నప్పుడు నేను వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి. కంపల్సరీగా నేను ఇన్ని పీసెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. వాళ్ళు రిపీట్ వస్తారు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది చిన్నదా పెద్దదా. నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయిపోయింది. వాళ్ళే అడుగుతుంటారు, మేడం ఈ పీస్ వాళ్ళు తక్కువ వచ్చిందానో లేకపోతే చిన్నగా వచ్చిందానో. అందుకు నేనంటే కంపల్సరీగా అంతా దాని మీద అటెన్షన్ ఉంటుందమ్మా ఎవ్రీడే. ప్లస్ మనది ఏంటంటే మార్నింగ్ ఆర్డర్ ఉంటుంది, ఈవినింగ్ ఆర్డర్ ఉంటుంది. బిజినెస్ ఉంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది. మొన్న 30th మహావీర్ జయంతి జాన్వరమ్మ, అంతకుముందు ఉన్నట్టు లేదు, మాకు కూడా గుర్తులేదు, వెంటర్స్ కూడా మాకు నోటీస్ లేదు. మటను ఆ రోజు మటన్ అన్అవైలబుల్ అయిపోయింది నాకు. ఎందుకంటే నేను ఏ రోజు ఆ రోజే కదా, ఆ నైట్ లో క్లోజింగ్ ఉన్నదే ఆ రోజున కొంచెం మరుసటి రోజు చేసా. ఇంకంతేగాని మహావీర్ జయంతి రోజున నాకు మటన్ లేదు. అంటే అలా మాకు అట్లా ఏది కూడా క్లోజింగ్ లో ఎక్కువ ఉండదమ్మా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మన దగ్గరికి వచ్చేది కూడా రిపీట్ గా. అదే ట్రస్ట్ వాళ్ళే చెప్తుంటారు, నేను కాదు. వచ్చిన ప్రతి వాళ్ళు మీరు కూడా వచ్చి ఉంటారు అంతా. చాలా ఇదిగా ఉంటుంది, మటన్ కూడా చాలా టెండర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేది. మనం అందుకనే ఈవెన్ మనకి సీ ఫుడ్ ఐటమ్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అది కూడా చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, మాకు ఆ స్మెల్ రావట్లేదండి, బాగుంది, ఇంట్లో తిన్నట్టుంది అని. నీ అంతా కూడా నేను చెప్తూ ఉంటాను కనమ్మా. ఎవ్రీ టైము ఎవ్రీ ఆర్డర్ చేసేది మా చెఫ్స్. సో ఉషామూల్పురిస్ కిచెన్ ఇంత సక్సెస్ఫుల్గా అందరూ నచ్చి అందరూ ఒక మంచి ఫుడ్ తింటున్నారు అంటే అక్కడున్న మా స్టాఫ్ మొత్తానికి నిజంగా థ్యాంక్స్ ఏమో.
ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మీరు మటన్ కుక్కర్ పులావ్కి అంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా మ్యామ్, కుక్ అవ్వదు కదా, ప్రీ కుక్ చేసి పెడతారా? ఓకే ఓకే ప్రీ కుక్ చేస్తాం కాబట్టి మీకు అట్లాగా టెండర్గా ఉంటుంది అనమాట. ఓకే లేదు అంటే అంత అవ్వదమ్మా. ఓకే ఓకే. ఈవెన్ మనం చికెన్ కూడా అంతేనమ్మా. అవునా? ఓకే. చికెన్ కూడా అలాగే చేస్తాం, ప్రీ కుక్ చేస్తారు. ప్రీ కుక్ చేస్తాం. అంటే అప్పుడే మీకు మంచిగా కరెక్ట్గా అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, మీరు అంటే డైలీ రన్ చేస్తున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్లో స్టిల్ నాకు ఇప్పటికి కూడా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఈ డిపార్ట్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనిపించే డిపార్ట్మెంట్ ఏంటి? ఉంది కానీ చెప్పానంటే మా వాళ్ళు నన్ను చంపేస్తారు. ఓకే చెప్పండి. చెప్పలే కానీ అది వాళ్ళకి అర్థమవుద్ది. అంటే బాగుంటుంది, ఇంకే డిపార్ట్మెంట్ లో ఆ ప్రాబ్లం రాదు, ఒకే ఒక్క డిపార్ట్మెంట్ ప్రాబ్లం వస్తుంటది. అది కూడా చిన్నగా, వేరే ఏం కాదు. కొంచెం చికెన్ బాయిల్ అవ్వలేదనో, లేకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైందో, లేకపోతే స్పైసీ ఎక్కువ ఉందో తక్కువ ఉందో, అంటే అది పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు. కానీ మన వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు 100% అమ్మని అమ్మ ఇది బాగాలేదు, ఇది ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, లేకపోతే అట్లా టైప్లో నాకు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏమంటారంటే, మీరు వచ్చి అడిగారు కాబట్టి మేము చెప్తున్నాము, లేదు అంటే మేము తినేస్తాం. ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కొక్కరు చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. నాకు ఆ ఫేస్ అర్థమైపోతుంది. ఏంటమ్మా అంటే కొంచెం సాల్ట్ తక్కువైందండి, లేకపోతే కొంచెం సాల్ట్ మిరియాలు కొడిచారు, లేకపోతే సంథింగ్ ఏదైనా సూప్ అవని ఏదైనా కానీ కొంచెం సాల్ట్ ఎక్కువైందో సంథింగ్ అలా చెప్తూ ఉంటారు. అస్సలు అవ్వకుండా అయితే ఉంటుంది, మేము సూపర్ అని అయితే నేను చెప్పనమ్మా. ఎందుకంటే ఇంట్లో నేను చేసిన ఒక్కొక్కసారి ఏదో ఒకటి ప్రాబ్లం జరగకుండా ఉండదు కదా, నేను అదే చెప్తూ ఉంటా. అట్లా ఏది ఉన్నా కానీ వెంటనే చెప్పండి, మా స్టాఫ్ రీప్లేస్ చేస్తారు, అస్సలు అలా అయితే తినద్దు అని చెప్తూ ఉంటాను. అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక్కొక్కసారి ఎందుకనంటే మీరు అన్నారు కదా ఒక్కొక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్, మా ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఎక్కువ ఫీల్ అయ్యి వెంటనే వాళ్ళు వద్దు, మా వాళ్ళు అసలు వద్దంటారు, వద్దొద్దు అయిపోయింది కదా, మా పర్లేదు లైట్గా ఉంది, మీరు చెప్పమన్నారు కాబట్టి నెక్స్ట్ టైం మీరు చూసుకుంటారు కదా అని అంటారు. ఎక్కడో ఒక్కళ్ళు మొత్తం మీద నెల మొత్తం మీద ఒకళ్ళో ఇద్దరు జరుగుతూ ఉంటుందమ్మా, అంతా బాగానే ఉంటుంది. అసలు ప్లేట్లన్నీ కూడా ఖాళీ అయిపోతాయి, అంతా బాగాలేదు మేము అన్నీ వదిలేసామంటారు. అసలు అలాంటప్పుడు మాత్రం చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే తినేసిన తర్వాత అదేంటి మాకు బ్యాడ్ స్మెల్ వచ్చింది అట్లా అంటుంటారు. నేను ఒక్కటే చెప్తా చాలా క్లియర్గా, అది మా స్టాఫ్ కూడా యాక్సెప్ట్ చేయరు. F&Bలో కూడా వాళ్ళు కూడా ఎవరేమన్నా ఎవ్వరు కూడా నచ్చలేదండి, ఓకే మీ టేస్ట్ బడ్స్కి మేము రీచ్ అవ్వలేదేమో, ఓకే సారీ, మీకేం కావాలో చెప్పండి మళ్ళీ చేసి. బ్యాడ్ స్మెల్ వస్తుందని మాత్రం చెప్పొద్దండి, మేము యాక్సెప్ట్ చెయ్యం. మేము యాక్సెప్ట్ చేస్తే అది మా ఫెయిల్యూర్ కింద వస్తుంది. మేము ఇంత కష్టపడి బ్లడ్ పెట్టి మేము ఒక్కొక్కరితో ఇంతంత ఫైట్ చేసి చాలా కష్టపడుతున్నాము. మళ్ళీ మీరు ఇంట్లో అయినా మీరు పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో ఎవరైనా, మేము పెట్టట్లేదండి, ఓన్లీ నైట్ క్లోజింగ్ ఉంటుంది, అది మార్నింగ్ వాడేస్తాము, అది కూడా ఎక్కువ ఉండదు, కొంచెమే ఉంటుంది. అంతేగాని ఏ పూటది ఆ పూటే మేము వాడతాము. మీరు అలాగ స్మెల్ వస్తుందంటే మాత్రం చాలా హర్డింగ్గా అనిపిస్తుంది అమ్మ. అది మాత్రం మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అందుకనే రోజు 100 సార్లు దండం పెట్టుకుంటాను, అమ్మ అలాంటి టైంలో నేను ఏమాత్రం బర్స్ట్ అవ్వకూడదు అని. అంటే ఇంత కష్టపడతాం కదమ్మా, నచ్చలేదు అంటే ఓకే, కానీ మనల్ని హాట్ చేయడానికి వర్స్ట్గా ఉందో లేకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చిందో అంటే మాత్రం మాది బాగోకపోవచ్చు కానమ్మా, ఏదైనా టేస్ట్ వర్స్ట్ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు లేదు, మనకు తెలిసిపోతుంది కదా. అది అలా ఎవరన్నా జరుగుతూ ఉంటాయి. ఇన్ని నాళ్ళలో ఒక 10-15 దాకా వచ్చి ఉండొచ్చు. అంటే టార్గెట్ చేసి జరిగినవి మీకు కూడా ఉన్నాయి? అలా టార్గెట్ చేసి మాత్రం బై గాడ్స్ గ్రేస్ మనకి రాలేదమ్మా. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది కదా. టార్గెట్ అని కాదు, ఎంత చేసినా ఏదో ఒకటి అనాలి అన్న టైప్లో ఉంటారు కదా. గమ్మత్తు ఏంటంటే ఒక 4 వస్తే ఒక్కళ్ళే అలా మాట్లాడతారు, మిగతా 3 ఎంప్రెసింగ్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి తెలుస్తుంది అది కరెక్ట్ కాదు వాళ్ళు మాట్లాడేది అని. అది కూడా మళ్ళీ జరుగుతుంటది. అందరూ ఏమి అనరమ్మా, ఆ గ్రూప్ లో ఎవరో ఒక్కళ్ళే పాయింట్అవుట్ చేస్తుంటారు అంతే తప్పితే మనల్ని టార్గెట్ చేసి చేద్దామని అలా వచ్చేవాళ్ళు ఎవరు మన దగ్గరికి కాదమ్మా. నిజంగా శౌర్యాభి మీద అభిమానంతో
నా మీద అభిమానంతో ప్రతి ఒక్కళ్ళు ఉషా ముల్పూరిస్ కిచెన్కి వస్తున్నారు. ఎందుకంటే నేను ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా కాబట్టి వాళ్ళు నా మీద అభిమానంతో శౌర్య మీద అభిమానంతో వస్తుంటారు. సో వాళ్ళందరూ మా ఫ్యామిలీ కిందే నేను ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. అండ్ థర్డ్ బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? టైం పడుతుందమ్మా, కానీ అంటే అందుకనే మొన్న కూడా నేను రీల్ చేసింది కూడా స్టాఫ్ కావాలని అని అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకో బ్రాంచ్ పెట్టడానికి కూడా ట్రైనింగ్ అయిన తర్వాతే శాలరీస్ ఎక్కువైనా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఇంకో బ్రాంచ్ పెడతామమ్మా. ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను సెకండ్ బ్రాంచ్ పెట్టాను, చాలా టైం తీసుకున్నాను. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ కుకట్పల్లిలో ఉంటారు కదా, వాళ్ళు అమ్మ ఇక్కడికి వచ్చి నేను అడుగుతున్నప్పుడు ఎక్కడమ్మా అంటే కుకట్పల్లిలో నిజాంపేట ఇట్లా చెప్తుంటారు. ఎస్ఆర్ నగర్. అమ్మ మంది కుకట్పల్లిలో ఉందమ్మా, ఆ టేస్ట్ ఇక్కడ టేస్ట్ ఒకటే రకంగా ఉంటుందా అండి అని అడుగుతుంటారు. అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మళ్ళీ అంత టేస్ట్ ఉంటుందా లేదా అనేది ఫీలింగ్. అలా ఏమీ లేదమ్మా, మీరు వెళ్ళండి, మీకు నచ్చకపోతే నాకు వెంటనే ఫోన్ చేయండి, మీరు అక్కడ ఫీడ్బ్యాక్ బుక్లో కూడా రాయండి అంటాం. అందరూ కూడా ఇప్పుడు వరకు అట్లా ఏం ప్రాబ్లం లేదు, సేమ్ టేస్ట్ ఉందని చెప్తారు. కాకపోతే కొంతమందికి ఏంటంటే మన మాదాపూర్ అంబియన్స్ నచ్చుద్ది, అది కొంతమందికి ఆ కూకట్పల్లి అంబియన్స్ నచ్చదు. ఎవరి దాల్దే కదా, అందుకని అక్కడి నుంచి కూడా నిజాంపేట నుంచి బాజ్పల్లి నుంచి కూడా మాదాపూర్ బ్రాంచ్కి వస్తారు. మాకు అది రెగ్యులర్ గా ఉంది ఫైన్ డైనింగ్, మాకు ఇది అయితే ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుంది, కబుర్లు చెప్పుకుంటా మా ఇష్టారాజ్యంగా మాకు అలా అనిపిస్తుంటుంది అని డిఫరెంట్ గా ఉన్నారు. సో అందుకని నెక్స్ట్ బ్రాంచ్ పెట్టేటప్పుడు ఇంకా డిఫరెంట్ గా ఎట్లా పెట్టాలి అంటే న్యాచురల్ గానే పెట్టాలి అనేది అనుకుంటున్నాను, ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. ఓకే. అంటే ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ మ్యామ్, అంటే మీరు ఫోకో మోడల్కి వెళ్ళడానికి, అంటే ఫ్రాంచైజ్ ఆపరేటెడ్కి వెళ్ళడానికి, కంపెనీ ఆపరేటెడ్ కాకుండా ఏమైనా ప్రాబిలిటీ? అసలు లేదమ్మా, అది నాకు ఇప్పటికి చాలా మంది అడిగారు ఫ్రాంచైజీ అని. ఒక మంచి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే మాత్రం పార్ట్నర్స్ గా తీసుకుంటాము, అంతేగాని ఫ్రాంచైజీ అయితే లేదు. కానీ ఒకటి, ఫ్రాంచైజీ కంటే కూడా వాళ్ళు పార్ట్నర్షిప్ గా ఉంటే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది. ఫ్రాంచైజీ తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళే అన్ని బర్డెన్స్ ఫేస్ చేయాలి. వాళ్ళ పార్ట్నర్ నేనుంటా అంతాను మొత్తం అన్నిటికీ, కాకపోతే వాళ్ళు కూడా వచ్చి ఒక వింగ్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అట్లాగా. ఓకే ఓకే. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్వెస్టర్స్ కానీ మంచి ఇన్వెస్టర్స్ ఎవరైనా, ఎందుకంటే అన్ని రెస్టారెంట్స్ కి అందరూ 3-4 పార్ట్నర్స్ ఉంటున్నారు, అంతా ఉంటున్నారు కదా, అందుకని నేను కూడా చేద్దామని అనుకుంటున్నారు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మీరు అంటే లెట్స్ సే కొత్త మెనూ ఇంక్లూడ్ చేయాలి, లేదంటే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ సెషన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? బ్రేక్ఫాస్ట్ సెక్షన్కి అయితే వెళ్ళాలని అనుకోవట్లేదమ్మా. ఓకే ఓకే. ఇదే ఇంకా మంచిగా ఇంకేదన్నా మంచి ప్లేస్లో ఎక్కడన్నా ఉంటే కుదిరితే తాళీ పెట్టాలని ఉంది. ఎందుకంటే మంచి భోజనం అంటే రోజు ఈ పలావులు ఇవన్నీ కాకుండా ఒక మంచి తాళీ అయితే పెట్టాలి అని అయితే నాకు, ఎందుకంటే అది నాకు 100% నేను క్యాటరింగ్స్ చేస్తూ ఉంటా కదమ్మా. వెజ్ అయితే కనుక ఇప్పటికీ నేనే కుక్ చేస్తాను, ఎవరికి నేను ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు వెజ్ అయితే. సో నేనైతే ఇంట్లో వండినట్టే వండుతాను కాబట్టి అందరూ బాగా ఇష్టంగా తింటారు. రోజు ఈ సాఫ్ట్వేర్ అమ్మా ఎవరైనా బయటకు వచ్చినప్పుడు ఆ పలావులు బిర్యానీలు ఇవన్నీ కంటే కూడా ఒక మంచి భోజనం ఇప్పించాలి అనేది నాకు ఉంది. మరి భగవంతుడు ఎట్లా ఇస్తాడో తీర్పు అనేది. ఫస్ట్ మేము మాదాపూర్లో పెట్టాము కానీ అది ప్లేస్ తక్కువ కదా, సో తాళీకిను దీనికి అనేటప్పటికి మనకు అంత ప్లేస్ లేదమ్మా. ఆటోమేటిక్ గా అది తాళీ పక్కకి వెళ్ళిపోయి వచ్చేసినాయి నేను. తర్వాత అయినా కానీ ఇంకో బ్రాంచ్ ఎప్పుడన్నా పెడితే మాత్రం అట్లా పెట్టాలని ఉంది. ఓకే ఓకే ఓకే. అండ్ కుక్కర్ పులావ్లో మ్యామ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అన్ని పెట్టేస్తారు కదా, కొన్ని విజిల్స్ మిస్ అవ్వడం, లేకపోతే కౌంట్ చేసే వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉండడం, అట్లా ఏమన్నా అవుతుందా? అందులో ఉండే ప్రాబ్లమ్? 100% అమ్మ. కుక్కర్ అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లోకి కుక్కర్ అనేది హెడేక్ అమ్మ, తల పగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మేము ఇస్తాము ఒక్కలు కానీ చింతపిక్కలు కానీ ఏదో ఇస్తాము పెట్టమని, కానీ ఎవరి కాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కమ్మా పెట్టేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 95% సక్సెస్. కానీ ఏదోటి మెత్తగన్నా అయిపోతుంది, ఏదోటి మాడిపోనన్నా అవుతుంది, ఏదోటి బిరుసుగన్నా అవుద్ది. అవ్వకుండా అయితే మాత్రం ఉండదు. ఎప్పుడో అంటే ప్రతిరోజు అవుద్దని కాదు, ఒక్కొక్క రోజు అయితే ప్రతిరోజు వెంటనే అయిపోతాయి, ఒక్కొక్క రోజు అసలు ఏమీ ప్రాబ్లం ఉండదమ్మా. ఇంకా ఒక్కసారి ఏదన్నా ప్రాబ్లం మనకు వచ్చింది అంటే ఒక 2 కుక్కర్లు
ఇంకా ఉంటుందమ్మా టెన్షన్. ఎందుకంటే ఆ 2 కుక్కర్లు రీప్లేస్ అది ఆ ప్లేస్లో వెళ్తూ ఉండాలి కదా. ఆ లేట్ అందరికీ లేట్ అయిపోతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళే అంటారు, మేడం అంతకుముందు 45 మినిట్స్లో 50 మినిట్స్, ఇప్పుడు 1 అవర్ దాటిపోయింది రావట్లేదు అంటారు. అంటే ఇదనమాట. అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదండి ఆల్రెడీ కుక్కర్లు మాడిపోయినాయి, సో లెక్క ప్రకారమే పెట్టుకుంటూ ఉంటారు కదా, అది మాడితే మళ్ళీ అది తీసేసి తర్వాత కుక్కర్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ కుక్కర్లు వాళ్ళకి లేట్ అయిపోతుంది, అలా లైన్లో అవుతూ ఉంటుంది. చాలా హెక్టిక్ అమ్మ అసలుకి. అంటే కొంచెం వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే, కొంచెం వాటర్ తక్కువైనా ప్రాబ్లమే, రైస్ కొల్చే విధానం అన్ని ప్రతిదీ ఎవరు ఏది చిన్న మిస్టేక్ చేసినా మనం ఇంట్లో కుక్కర్లో వండుకుంటేనే ఒక రోజు అన్నం మెత్తగా వచ్చింది, ఒక రోజు కరెక్ట్గా వచ్చింది, అలాగే ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం 95% ప్రాబ్లం లేదమ్మా. కుక్కర్ పలావ్ వాళ్ళు బాగా చేస్తారు, అందరినీ నేను ట్రైన్ చేశాను, అందరూ చాలా ఇంట్రెస్ట్గానే నేర్చుకున్నారు. వాళ్ళకి అసలు ఎవరికి ఏమీ రాదు, నేనే అందరికీ నేర్పానమ్మా. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఇంకా అంతా బాగా చేస్తారు. ఓకే. యాక్చువల్లీ నేను మ్యామ్ని ఎలా కలిసాను అని చెప్దాం అనుకున్నాను కదా. ఫస్ట్ టైం ఇలా ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ వెళ్ళి ఓకే బాగా 2:30 అవుతుంది మ్యామ్ అంటే బాగా ఆకలి మీద ఉన్నాం అనమాట. సరే ఈరోజు ఉషా ముల్పురిస్ కిచెన్కి వెళ్దాము అని చెప్పేసి వచ్చాము. రాగానే కూర్చున్నాము, నేను నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారనమాట. ఎందుకులే కుక్ చేయడం సండే అని చెప్పేసి స్టార్టర్ ఆర్డర్ చేసుకున్నాము. కుక్కర్ పలావ్ ఆర్డర్ ఇచ్చాం, 1 hour పడుతుంది అని చెప్పారు. ఓకే ఫైన్ అనమాట. జరిగిన తర్వాత 1 hour అయిపోయింది. 1 hour అయిపోయింది, కుక్కర్ పులావ్ రాలేదు. పిలిచినప్పుడు వచ్చి అడిగితే, మేడం మీ పులావ్ మాడిపోయింది అని చెప్పారు నాకు. ఇంకా నేనైతే అంటే ఆబ్వియస్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటి, నేను ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన పర్సన్ని, సో మీరు మేడంని పిలవండి, ఇది కాదు మీరు ఇట్లా సర్వీస్ ఇవ్వట్లేదు అని అంటే, అప్పుడు లేదండి మేడం బిజీగా ఉన్నారు అని పిలవట్లేదు అనమాట వాళ్ళు. సో ఇంకా నేను వచ్చేసి మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు అమ్మ ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి మీరు అని అన్నారు. మీరు అన్న తర్వాత ఓకే మేడం తీసుకోండి అంటే, మీరు చాలా అంటే కంపోజ్డ్గా అలా అడిగేసరికి ఓకే, అప్పటి వరకు నేను ఓకే ఇంకా రెడీగా ఉన్నాను అనమాట, ఫైట్ చేయడానికి గుర్తులేదు ఇప్పుడు మీరు చెప్పేదాకా. సో రెడీగా ఉన్నాను. లోపలికి వెళ్ళేసి వచ్చి మీరు చూసుకొని, అమ్మ యాక్చువల్లీ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, ఏంటంటే పెట్టాల్సిన అబ్బాయి అసలు పులావే పెట్టలేదు. యాక్చువల్లీ మీరు ఆ విషయంలో అంటే మీరు చెప్పొచ్చు, అమ్మ మాడిపోయింది ఇట్లా జరిగింది అని మీరు సపోర్ట్ చేయొచ్చు, కానీ మీరు ట్రూత్ చెప్పారు ఏం జరిగింది అనేది. అది చెప్పకుండా మీరు మీ ఎంప్లాయీని అమ్మ ఇట్లా మర్చిపోయారు జరుగుతుంది కదా ఎవరికన్నా అట్లా చెప్పకుండా, మీరు ఆ పర్సన్ ఉండగానే ఈ అబ్బాయి మిస్ చేశాడు వచ్చి, అది యాక్చువల్ ప్రాబ్లము అని మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఓకే, అంటే ఏంటంటే సపోర్ట్ చేయకుండా తన ఎంప్లాయీని ఏం జరిగిందో యాక్చువల్గా చెప్పింది కదా అని చెప్పి. ఇంకా మాకు లేట్ అవుతుంది, మేము వెళ్ళిపోవాలి కదా, సో అప్పుడు అడ్రస్ తీసుకొని వితౌట్ బిల్లింగ్ నాకు ఇంటికి పంపించారు. మీరు ఇప్పుడు గుర్తొచ్చింది, నా వల్లనే ప్రాబ్లం జరిగింది, మీరు వద్దు అన్నా కానీ పంపించారనమాట. సో అట్లా నేను కనెక్ట్ అయ్యాను ఉషా ముల్పురిస్ బ్రాండ్. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సర్వీస్లో ప్రాబ్లమ్స్ జరుగుతాయి, కానీ యాక్చువల్గా ట్రూత్ చెప్పి రోజు ఒక కస్టమర్ నెగిటివ్ రివ్యూ తీసుకోవాలి అన్నా కూడా ఆ ధైర్యం అండ్ ఆ మోటివేషన్ ఉండాలన్నమాట. అంటే మా వలన ప్రాబ్లం జరిగితే మాత్రం జెన్యున్గా వెళ్ళి అసలు బిల్డింగ్ తీసుకోమమ్మా, వాళ్ళకి ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇస్తాము అని, కానీ మా తప్పు లేకుండా ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా ఇంకా బిల్ తీసేయమంటాను. ఎందుకులే ఆర్గ్యూ ఎందుకంటే మనకి ఎప్పుడో జరుగుతుంది, దాని గురించి మళ్ళీ మనకి ఎందుకు అని చెప్పేసి, అది కూడా వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు మనకెందుకు ఆ మనీ ఎందుకు అని చెప్పి నేను వద్దని చెప్పేస్తాను. అదే ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు చెప్పినప్పుడు మీరు చెప్పారు కదా, అది ఒక్కొక్కసారి జరుగుద్దమ్మా. ఏమవుతుందంటే అది కూడా చాలా టాస్క్ అమ్మా. ఇప్పుడు మాకు కుక్కర్ పలావులు కేఓటీలోనే అంటే ఈ వస్తాయి కదమ్మా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటాయి. ఇద్దరు ఉంటారు మనకి మామూలుగా చదివి మొత్తం అంతా ఆర్డర్స్ అంతా ఇప్పించేయడానికి. ఇలా వీళ్ళు రాసుకుంటారు, కోడి పలావ్ ఇన్ని, మాంసం పలావ్ ఇన్ని, పండు మిర్చి, మళ్ళీ గోంగూర ఇవన్నీ రాస్తూ ఉంటారు, రాసి ఇస్తారు. మళ్ళీ ఈలోపు టప్ మళ్ళీ ఆర్డర్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎక్కడో ఒకటి మర్చిపోయారనుకో మా వీళ్ళు రాయటం, బాగా బిజీగా ఉంటారు కదా, బిజీగా ఉన్నప్పుడు బై మిస్టేక్ అది కుక్కరా లేకపోతే మామూలు గోంగూర మాంసం పలావా అనేది కూడా ఒక్కొక్కసారి ఆ స్పీడ్లో చూడరు. సో అందుకు ఏంటంటే ఒక 15 కోడి అని
చెప్తే అక్కడ 16, 17 ఉండొచ్చు. అప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లం అయిపోతుందమ్మా. అప్పుడు మళ్ళీ వాళ్ళని అడిగి అంటే పర్లేదు చాలా వరకు జెన్యున్ గా పర్లేదు అంటారు. ఒక్కొక్కళ్ళు హరీగా ఉంటారు, అంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి పని ఉంటుంది, అదే వేరేగా కాదు. అప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఏం చేస్తారంటే పర్లేదండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాము, మామూలు మాకు ఇచ్చేయండి అంటే అప్పుడు సౌత్ ఇండియన్ పలావ్ లేకపోతే బిర్యానీనో ఏదో ఒకటి ఇస్తే ఓకే అని అర్థం చేసుకునే వెళ్తారు తప్పితే, అంటే నన్ను ఒక అమ్మలాగా ఒక సిస్టర్ లాగా అంటారే తప్పితే ఎవ్వరు కూడా అసలు దాని గురించి దాన్ని ఫైట్ చేయటం కానీ అట్లా కానీ లేదు. అంటే నేను ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే మ్యామ్, ఇప్పుడు ఇది ఇందులో ఒక నెగిటివిటీ కూడా ఉంది, ఎందుకంటే నేను ఫేస్ చేశాను అండ్ తర్వాత మీరు చాలా దాన్ని గ్రేస్ఫుల్ గా రెక్టిఫై చేశారు. కానీ ఇంకెవరైనా గెస్ట్ వచ్చి నేను ఇట్లా చెప్తాను అని అంటే యాజ్ అ హోస్ట్ గా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే బ్రాండింగ్. అవును, 100%. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, మీరు ఇలా చేశారండి. 100% నిజమేనమ్మా, మా నిజంగా తప్పు. ఒకటి నేను అప్పుడు కూడా చెప్తుంటా, ఇంకా మీరు చాలా పేషెన్స్గా ఉన్నారు. మా హస్బెండ్కి అయితే అదే ఇంకో చోటకి ఎక్కడికన్నా మేము ఊళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయినా ఊరుకోరు. సో మీరే గ్రేట్, మాదే తప్పు. కానీ ఇంకా నేను ఇప్పుడు ఏమీ చేయలేను, హెల్ప్లెస్. కానీ మీకు ఏది కావాలన్నా కొంచెం టైం తీస్తే నేను చేస్తాను, నేను రెక్టిఫై చేస్తా కొంచెం అని అంటే ఎవ్వరి కాళ్ళు అయ్యో పర్లేదు మీరు వచ్చి అడిగారు, అసలు ముందు మాకు అదే చాలు. అసలు అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారు కాబట్టి అని ఎవ్వరు ఫైట్ చేసి ఇబ్బంది పడి నన్ను ఇప్పుడు దాకా అట్లా ఏమీ చేయలేదమ్మా. అందుకుని టచ్ వుడ్. అది చెప్పాను కదా నేను ఫైట్ చేద్దామని, ఆల్ ద ఫైర్ అన్నమాట మిమ్మల్ని చూడగానే. టచ్ వుడ్ అదొకటి. ప్లస్ నేను లేకపోయినమ్మా, ఈవెన్ ఊరెళ్ళినా లేకపోతే ఈ బ్రాంచ్ లో ఉండి ఆ బ్రాంచ్ లో అయినా ఏ ప్రాబ్లం వచ్చినా కంపల్సరీగా నాకు కాల్ వస్తుంది. కంపల్సరీగా కాల్ వస్తుంది. మ్యాక్సిమం మా ప్రాబ్లం ఉంటే కనుక నేను కంపల్సరీగా గెస్ట్కి ఇవ్వమని మ్యాక్సిమం మాట్లాడతాను. చాలా మంది అంటారు ఎందుకు మేడం దాకా ఎందుకు తీసుకెళ్లారు, ఇది చిన్న ప్రాబ్లమే కదా, పర్లేదు అని అంటారు. అప్పుడు నేనైనా కానీ మ్యాక్సిమం అంటే నేను కెమెరాస్ ఉంటాయి కాబట్టి నా కెమెరాస్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నేను అప్పుడు మాట్లాడి ఇట్లా ఎలా అంటే అయ్యో పర్లేదు మీరు ఎందుకు కాల్ చేశారంటారు. ఫీడ్బ్యాక్ బుక్లో మాకు రాయమని చెప్తాను తప్పకుండా. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్కడైనా కానీ ఫుడ్ అంతా బాగుంది కానీ సర్వీస్ నాట్ ఓకే, అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయమ్మా. ఎందుకంటే నేను వెళ్ళంగానే వచ్చేయంగానే బాగా కొంచెం రిలాక్స్ అవుతుంటారు ఒక్కొక్కళ్ళు. ఆ టైంలో ఎవరికైనా సర్వీస్ జరగకపోవచ్చు, అట్లా కొంచెం ఒక్కొక్కరు ఉంటే నేను వెంటనే కాల్ చేసి మాట్లాడతాను. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఫీడ్బ్యాక్ బుక్లో రాయమంటారు కానీ కాల్ చేస్తారా పెడతారా అనుకున్నా. అలాంటిది ఓకే మాట్లాడినా మేనేజర్ మాట్లాడతారని, కానీ మీరే చేస్తారని మేము అనుకోలేదంటే కాదమ్మా అది ఏంటనేది నాకు తెలియాలి కదా, మీరు రాశారు కరెక్టే, అది అంటే సర్వీస్ అంటే కనుక అసలు రాలేదా, లేకపోతే వాటర్ బాటిల్ ఇవ్వలేదా, లేకపోతే ఇంకేం ఇవ్వలేదు మీకు, నాకు తెలిస్తేనే కదా మళ్ళీ నేను స్టాఫ్ తోటి చెప్పాలి, నేను మళ్ళీ వాళ్ళకి అంతా చెప్పి చేస్తేనే కదా వాళ్ళు మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటారు అని చెప్పి మ్యాక్సిమం నేను ఫీడ్బ్యాక్ బుక్లో ఉన్నది మ్యాక్సిమం చూసి ఫోన్ చేస్తాను. ఒకరోజు కాకపోయినా 2 డేస్కైనా చేస్తానమ్మా మ్యాక్సిమం. ఎక్కడో ఒక్కొక్కటి మిస్ అవ్వచ్చు అంతే. అండ్ ఇప్పుడు కొత్తగా ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ పీపుల్కి మీరేం చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను ఈ ఫెయిల్యూర్ ఫేస్ చేశాను, మీరు అట్లా వెళ్ళొద్దు అని అలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు చెప్పాల్సినవి? అంటే నేనంత చెప్పేదాన్ని కాదు కానమ్మా, చాలా చాలా కష్టం అమ్మా. రెస్టారెంట్ అయితే మాత్రం నరాలు తెగిపోయేంత టెన్షన్ అమ్మా. అది మాత్రం అంటే మనమే ఉండి చూసుకుంటే మాత్రం ఒక మంచి పేరు రావాలి, ఒక ఇది రావాలి అంటే మాత్రం నేను ఫేస్ చేసేదైతే మాత్రం నాకైతే నర్వ్స్ చిట్లిపోతాయేమో అన్నంత టెన్షన్లో ఎన్నిసార్లు ఉంటుందో ఎన్నిసార్లు, అంటే చిన్నది కూడా తప్పు జరగకూడదు అనే ఇదిలో నేను చాలా ఎలా చెప్పాలి అంటే కనుక స్టాఫ్ని అది ఎవరైనా నేను టాలరేట్ చేయను. తర్వాత వాళ్ళు నా పిల్లలే, తర్వాత నేను వాళ్ళకి అంతాను. కానీ గెస్ట్కి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, క్వాలిటీలో ఏదైనా తేడా వస్తుంది అంటే మాత్రం అది ఎవరైనా కానీ నేను టాలరేట్ చేయనమ్మా. సో నాకు దొరికిన వాళ్ళు నన్ను అర్థం చేసుకుని ఉంటున్నారు, కానీ అలాగైతే ఉంటారో ఉండరో కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ సీరియస్ అదంతాను. కానీ వాళ్ళు కూడా నన్ను ఒక మదర్ లాగానే
అనుకున్నారు కాబట్టి మా స్టాఫ్ కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా లేకపోతే కనుక ఏంటి మా మదర్ రాలేదా ఏంటంటే, మీరు మా మదర్ కాదు, మా మదర్ ఇక్కడే ఉంది అని చెప్తూ ఉంటారు మా స్టాఫ్. నిజంగాను అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు అంతా అంటే అమ్మ తిడితే ఎలా ఉంటుందో అలాగే ఫీల్ అవుతారు తప్పితే నెగిటివ్గా అనుకోరని నేనైతే ఇప్పటి వరకు ఫీల్ అవుతున్నా. అందరికీ అలా ఉండదు కాబట్టి తర్వాత ఎలాగనేది తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం అలాగే ఉంటారు. కాకపోతే ఎవరికైనా కానీ తప్పు జరిగితే మాత్రం ఊరుకోను. సో యంగ్స్టర్స్ అని అంటే కనుక కంపల్సరీగా మనకు అంత క్యాపబిలిటీ ఉండాలి, మనకి దొరికే చెఫ్స్ కూడా అట్లా ఉండాలి, స్టోర్ వాళ్ళు ఉండాలి, డైనింగ్ వాళ్ళు ఉండాలి, మేనేజర్స్ ఉండాలి, హౌస్ కీపింగ్ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మేనేజర్నే పెట్టుకుని చేస్తే అంటే నాకే నెలకు 1-2 సేల్కి వస్తాయమ్మా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కనుక పెట్టేస్తున్నారు, ఎక్కువ డబ్బులు పెట్టి 4-5 కలిపి తర్వాత తీసేస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అన్ని చూసుకుని పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే డబ్బులు అనేవి ఊరికనే రావు కదా, అంతా కష్టపడి. కాబట్టి కొంచెం చాలా అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే ఫుడ్ ఇండస్ట్రీ అంటే బోల్ డబ్బులు వచ్చేస్తాయి, సక్సెస్ఫుల్ బిజినెస్ అనుకుంటారు, కానీ దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి. మిగిలేది కూడా ఎక్కువ నా వరకు అయితే ఎక్కువ మిగలదమ్మా, మరి మిగతా వాళ్ళకి వెళ్ళని నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు వస్తాయి అని అన్నారు కదా, ఓకే ఇప్పుడు కుక్కర్ పలావ్ ప్రైజింగ్ చాలా ఎక్కువ ఉంది, అంత ప్రైజింగ్ ఎందుకు పెట్టారు అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఎవరు అడగలేదమ్మా. అవునా? అదొకటి. మామూలుగా ఎవరన్నా నన్ను డిస్కౌంట్ అడుగుతారు, అది కూడా రేరు, చాలా రేరు. అడిగితే నేను నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంటా. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లాగా, గరం మసాలా ఇంతమందితో, గోంగూర ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఇవన్నీ ప్రతిదీ నా కష్టము, ఇంత రెంట్లు అవుతుంటాయి, ఇంత స్టాఫ్కి ఇవ్వాల్సి వస్తుంది, ఇంత అని నేను చెప్పడం స్టార్ట్ చేయటం జస్ట్ కిడింగ్ అండి. ఎవరైనా అదే అంటే నేను అడగటంలో తప్పులేదమ్మా, కానీ ఏంటంటే చెప్తేనే కదా తెలిసేది. ఎందుకు నేను అడుగుతా, బయటకు వెళ్ళానంటే ఇప్పుడు శారీ షాప్ ఉంది, ఇంకోటి షాప్ ఉంది, లేకపోతే అడుగుతాము, లేదు అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా నేను. ఓకే అందరికీ ఒకటే న్యాయం, నాకు ఒకటే న్యాయం అని. అదే డిస్కౌంట్ ఉందనుకో, ఓకే 10% అడిగామనుకో, మళ్ళీ ఓకే అన్నారు, అయ్యో 15 అడగాల్సింది కదా అనిపిస్తుంది, మనం తక్కువ అడిగాము. నేను అందుకనే చెప్తాను అనమాట, మీరు డిస్కౌంట్ అడిగారని మీకు ఇచ్చి డిస్కౌంట్ అడగని వాళ్ళకి అలా ఇస్తే నేను న్యాయం చేసినట్టు ఎట్లా అవుతుందమ్మా? అందరూ ఒకటే కదా. సో నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చినా నాకు డబ్బులన్నా పూర్తిగా బిల్ తీయటం, అది 3,000 అవని, 4,000 అవని, 6,000 అవని అమ్మ, నాకు వద్దని చెప్తాను. నా ఇంటికి వచ్చారు, భోజనం పెట్టాను అనుకుంటా, కానీ నేను డిస్కౌంట్ అయితే ఇవ్వనమ్మా. అసలు డిస్కౌంట్ సెక్షన్ అనేది లేదు. ఫస్ట్ లో మా హస్బెండ్ నా మీద చాలా ఫైర్ అయ్యేవాళ్ళు, అందుకంటే తన తరపు వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వమని. నేను ఊరిక మన ఇంటికి పిలుస్తాం కదా, భోజనం పెడతాం కదా, అలాగే పెడతాను, నేనైతే డిస్కౌంట్ ఇవ్వను అలా. ఇంకా అందుకుని మా వాళ్ళు కూడా ఫస్ట్ లో F&B వాళ్ళు, మేడం డిస్కౌంట్ ఉందా అని అడుగుతున్నారంటే, తెలుసు కదరా మనకి ఎలా ఉందో ఏంటో అని అంటే, వాళ్ళు మళ్ళీ గెస్టులు కానీ వచ్చి అడిగేవాళ్ళు, సరే మీరు అంత ఇవ్వాలంటే అంత ఇచ్చేయంటారా మీ శాలరీలో అనేది. అందుకని ఇప్పుడు ఎవరు అడగరు నన్ను డిస్కౌంట్ ఉందా అని. కానీ చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటేనమ్మా, నిజంగా జెన్యున్గా మీరు ప్రైజెస్ పెంచినా పర్లేదు, ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయండి అని నాకు చాలా రిపీట్గా చాలా మంది చెప్తూ ఉంటారు. సో నా టార్గెట్ కూడా ఏంటంటే డబ్బుల గురించి కాకుండా ఒక క్వాలిటీ ఫుడ్ తినాలి, ఒక మంచి ఇంట్లో భోజనం తినాలి అన్న వాళ్ళే నా దగ్గరికి రావాలి, అంతే తప్పితే ఓకే 150కి అమ్ముతున్నారమ్మా బిర్యానీ, 100కి అమ్ముతున్నారు, 99 రూపీస్కి, దేని ఉండే రేట్ దానికి ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు అమ్మాయి ఇక్కడికి వస్తే తింటే హ్యాపీగా ఉంటుంది అనే వాళ్ళే మనకు వస్తున్నారు, అదే నా టార్గెట్ కూడాను. సో నేను డిస్కౌంట్ ఇవ్వటము, రేటు తగ్గించాను అనుకోమ్మా, నేను క్వాలిటీ ఫుడ్ ఇవ్వలేను. సో అందుకని దానికి ఇష్టపడే వాళ్ళే మనకు వస్తున్నారు. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు నడుస్తుంది. అంటే హోటల్ ఇండస్ట్రీ ఎప్పుడు దాకా ఉంటుంది అనేది రెస్టారెంట్ మనం చెప్పలేము. అండ్ మీరు ఇప్పుడు అంటే నెక్స్ట్ మీల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అప్పుడు ఏమైనా ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయడానికి? అస్సలు లేదమ్మా. ఓకే,
అసలు అదైతే అస్సలు లేదమ్మా. ఎందుకంటే మనం మంచి క్వాలిటీ పెడతాము, ఇంట్లో తిన్నట్టే పెడతాము. ఓకే. సో అందుకునైతే మాత్రం అదైతే మాత్రం నాకు మంచి రేట్ వచ్చేటట్టయితేనే పెడతానమ్మా. ఓకే. ఎందుకంటే దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలమ్మా. ఇప్పుడు మనం తాళి పెట్టిన తర్వాత మిగిలిపోయేది ఉంటుంది, చాలా మళ్ళీ అది మనకి తెలియదు. ఇప్పుడు నేను మంచిగా ఫుడ్ పెట్టాలి అంటే నాకు వర్కౌట్ అయితేనే నేను పెట్టగలను కానమ్మా. ఏదో వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని అంటే నేను నష్టపోతే కష్టం కదా. అందుకని నేనేం బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను అలాని కాదమ్మా, నాకు పడింది దానికి కొంచెం వేసుకుని అట్లా ఏదైనా నష్టం లేకుండానే పెట్టుకుంటాను. ఓకే. అండ్ ఫుడ్ వేస్టేజ్ ఎట్లా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు 2 బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి కదా, సో ఇస్ దేర్ ఎనీ అంటే మనకి వేస్టేజ్ కంట్రోల్ చేయలేనట్టుగా ఏమైనా కొంచెం వేస్టేజ్ పెరగడం అట్లా ఉంటుందమ్మా. అది చాలా అదేనమ్మా చెప్తున్నా. ఇప్పుడు మామూలుగా మరి అందరూ ఏమనుకుంటారంటే ఏముంది ఆ కేజీ చికెన్ బయట తెచ్చుకుంటే 300 350 ఉంటుంది, వండుకుంటే మనకి ఏమవుతుంది కేజీ చికెన్ మనకు 500 600లో మొత్తం అయిపోద్ది, వీళ్ళు ఒక ప్లేటే అంత పెడుతున్నారు అనుకుంటారు. కానీ రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ పే చేయాలి, ఈ స్టాఫ్ అందరికీ శాలరీస్ ఇవ్వాలి, చెఫ్లకి ఇవ్వాలి, అది కాకుండా వేస్టేజ్ ఉంటుంది. సో అన్నీ కలుపుకుంటేనే కదమ్మా గబాలన మనకి. నేనైనా కానీ ఒక లేడీగా ఏమనుకుంటా, అబ్బో కేజీ తెచ్చుకుంటే ఇంత అందరూ తింటాము, ఒక ప్లేట్ వస్తే ఏంటి అనుకుంటాం. కానీ అదంతా వేస్టేజ్ అంటేనే ఇప్పుడు ఆనియన్ సలాడ్ ఉంటుందమ్మా, సలాడ్ ఉంటుంది, మనం లెక్క పెట్టకపోతే ఇష్టం ఉన్నట్టు కట్ చేస్తారు, ఇష్టం ఉన్నట్టు పడేస్తారు. లెమన్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్టు పడేస్తుంటారు. అట్లా వేస్టేజ్ అనేది కూరగాయలు కానీ అవన్నీ కానీ ఇంకా అవన్నీ చూసుకుంటా ఉండాలమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఒక రోజు చూడకపోతే ఆ ఒక రోజే వేస్ట్ అయిపోతుంటుంది. ఇంకా మనం ఎప్పుడు స్పైలాగా తిరుగుతూనే ఉండాలి, అయినా జరుగుతూనే ఉంటాయి వేస్టేజ్ అమ్మా. అదే చెప్తున్నా, మనకి డబ్బులు బిజినెస్ బాగానే జరుగుద్ది, వేస్టేజ్ లోనే నష్టం వస్తుంది. ఆ వేస్టేజ్ కంట్రోల్కే చాలా చాలా కష్టం అయిపోతుంది. ఎవరిని మనం ఎంతమందిని పెట్టినా వాళ్ళు లైటే, వాళ్ళు మనకేమీ చెప్పరు, ఇంత అవుతుందా ఇంత అవుతుందా ఇంత వేస్ట్ అవుతుందా అనేది చెప్పరు. కాకపోతే ఏంటి బయట మరి ఎట్లా జరుగుతుందో ఏమో తెలియదు, కానీ పర్లేదు, మరీ ఎక్కువ వేస్టేజ్ అవ్వదు, అలానే వేస్టేజ్ అవ్వదని ఉండదమ్మా, అవుతూనే ఉంటుందమ్మా. కొన్ని వేస్టేజ్ చేస్తుంటారు, కొత్తిమీర పుదీనా ఎక్కువ చెప్పేస్తుంటారు, అయిపోతూ ఉంటాయి, అట్లా అన్ని. అండ్ బుజ్జి సార్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే మాకు 35 years 40 years మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రిలేషన్. నాతో పాటు డైనింగ్లో ఉండేవాళ్ళు. సో డైనింగ్లో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆయన తెలుసు బాగా. వాళ్ళు కూడా చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కాకపోతే ఏంటంటే ఇంకా మరి భగవంతుడు ఎందుకు ఎట్లా తీసుకెళ్ళాడు అంటే మాకు కూడా కొంచెం బాగా టైం పట్టింది, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం మేము కూడాను. భగవంతుడు ఎట్లా ముందే రాసి పెడతాడు కదా, ఇంకా దానికి మనం ఏమీ చేయలేము. ఇంకా దాన్ని తీసుకుంటా ఆ పెయిన్ అనేది ఎప్పటికీ ఉంటానే ఉంటుంది, అదైతే ఎప్పటికీ తీలేంది. అది మరి ఇంకా ఆయనకి టైం వచ్చింది, ఆయన వెళ్ళారు. అండ్ సార్ ఏమేమి మేనేజ్ చేసేవాళ్ళు మ్యామ్ ఉన్నప్పుడు రెస్టారెంట్ లో? తను మేనేజ్మెంట్ అంటే తను ఓన్లీ డైనింగ్ లోనే వచ్చిన వాళ్ళతోటి రిసీవ్ చేసుకుని మాట్లాడటం అంతే, మిగతాదంతా నేనే చూసుకుంటా ఎప్పుడు కూడాను. అంటే ఫస్ట్ నుంచి కూడానమ్మా. అదే తను కూడా అదే చెప్పేవాళ్ళు, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ నువ్వు రావాల్సిందే, నేనేం చెప్పగలను, అది ఎలా ఉండాలి ఎలా ఉంటుంది అని తెలియదు కదా అని, అదిగో అది వచ్చింది ప్రాబ్లం వచ్చింది చూడమ్మా అనేవాళ్ళు. అప్పుడు నేనే వెళ్ళి మళ్ళీ మాట్లాడాలి, వచ్చిన వాళ్ళతోటి మంచిగా మాట్లాడటం వరకు ఆయన చేసేవాళ్ళు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నేనే వెళ్ళి మాట్లాడాలి. అదే అదొకటి అనేవాళ్ళు, నేను మాట్లాడినా మళ్ళీ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడు అనేవాళ్ళు. అదే అనమాట. అండ్ సార్ కి ఫుడ్ ఇండస్ట్రీ అంత ఇంట్రెస్ట్ లేదా? అంటే తను ఏం చేస్తారు జనరల్? తను FCA ఎంప్లాయ్ అమ్మా. అంటే ఎవరికైనా కానీ వాళ్ళకి ఫుడ్ మీద అంత అంటే ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలియదు కదమ్మా. ఇప్పుడు నేను డిష్ చూడంగానే నేను చెప్పేయగలను, ప్లస్ నేను వెళ్ళి మాట్లాడితే మా చెఫ్స్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు బాగానే ఉందని చెప్తే తనకేం తెలియదు కదా. సో అందుకని నేనే అది అంతానమ్మా, స్టోర్ కానీ అన్ని మొత్తం అకౌంట్స్ కానీ టోటల్ నేనే. నిజంగా యాక్చువల్గా చెప్పాలి అంటే అవి కూడా తను చూస్తే మాత్రం ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ అయిపోయేదాన్ని. అదే అంతే కదా అసలు. అది చాలా, కాకపోతే మనిషి లేరు అనే ఫీల్ అయితే బాగా ఉంది, కానీ వర్క్ లో మాత్రం నాకు
పెద్ద ప్రాబ్లం అయితే మాత్రం అంత అనిపించట్లేదు కానీ ఓకే. ఇంకా అది ఇన్నాళ్ళ నుంచి ట్రావెల్ చేసాము ఒక మంచి మనిషితోటి, ఆ పెయిన్ అనేది మాత్రం ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే జనరల్గా ఇది జరిగిన తర్వాతే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అనమాట వెంటనే. సో మీకు కొంచెం టైం ఇచ్చి అంతా చేసి మీరు ఒప్పుకున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా జెన్యున్ గా, అంటే ఇప్పుడు నిజాలు చెప్పరనమాట. చాలా మంది ఏంటంటే ఓకే ఫుడ్ ఇండస్ట్రీలో మీరు రెస్టారెంట్ పెట్టేసుకోండి, లేకపోతే ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే ఇలాగా ఉంటుంది కానీ బట్ యాక్చువల్ బ్యాక్ ఎండ్ జరిగేది ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మా హస్బెండ్ ఏమని చెప్తూ ఉంటారంటే నన్ను చూసి మా మ్యారేజ్ అయిన కొత్తలో అంటే అప్పుడు అంటే నా 80s 90s ఆ టైంలో ఎవరి మీద కోపం ఉంటే లారీ కొనిచ్చితే సరిపోద్ది అనేవాళ్ళంట. అంటే విజయవాడ లాంగ్వేజ్ లో, ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయని. ఇప్పుడు ఏమంటారంటే ఎవరికైనా కోపం ఉందో ఎవరి మీద కోపం ఉంటే రెస్టారెంట్ పెట్టుకోమని ఐడియా ఇవ్వాలంట అని తను చెప్తూ ఉంటారనమాట. అందుకని అంటే నా కష్టం చూస్తూ ఉంటారు కదా, ఎందుకంటే 11:30 అయిపోతుంది, ఇంకొచ్చేయచ్చు కదా అంటారు. నాకేమో 12, ఒక్కొక్కసారి 12:30 కూడా అయిపోతుంది నైట్. అందుకని ఇవన్నీ చూసి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్ కాల్స్ అవన్నీ ఉంటానే ఉంటాయి కదమ్మా. అందుకని అంతమ్మో నువ్వు చేసినట్టయితే మాత్రం మా వల్ల కాదు, మేమైతే చేయలేము అంటారు. డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది మ్యామ్? కాకపోతే ఒకటేంటంటేనమ్మా, నాకు మా హస్బెండ్ దగ్గర నుంచి హెల్ప్ ఏంటంటే అంటే పవర్ పరంగా, అంటే టెక్నికల్గా ఏ ప్రాబ్లం ఉన్నా, వాటర్ లేకపోయినా, అట్లాంటి ఏది ఉన్నా కానీ తను ఎక్కడున్నా కానీ ఫోన్ల మీద నాకు చేస్తారు. ఒకటి అది ఎగ్జాస్ట్ ప్రాబ్లం ఉండని, లేకపోతే ఫ్రిడ్జ్లు రిపేర్ అవ్వని, ఇంకా అట్లా ఏ ప్రాబ్లం ఉన్నా మాత్రం అది తనే చేస్తారు. ఓకే. అండ్ ఎక్విప్మెంట్ రిసోర్సింగ్ అంతా మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు? డిఫరెంట్ ప్లేసెస్ అమ్మా, ఒక్కటే చోట అయితే మాత్రం తీసుకోవట్లేదు. డిఫరెంట్ ప్లేసెస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ మీకు కూడాను. ఓకేనా?